ప్రసాద్ సార్, వెల్కమ్ సార్. ప్రసాద్ సార్, లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా, నేను చెప్తున్నాను అని కాదు, ప్రతి ఒక్కరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. మనకి ఇప్పుడు సార్ వస్తున్నారు, మీకు స్లైడ్స్ కూడా దాని మీద మీకు షో అవుతాయి. అన్ని చూస్తూ ఈ యొక్క పిపిపి ప్రోడక్ట్ ఫస్ట్ ప్రొఫైల్ గురించి, ప్రోడక్ట్ గురించి, ప్లానింగ్ గురించి, మూడిట్ల గురించి వివరిస్తారు సార్. మరి దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి పాయింట్ ని మీరు నోట్ చేసుకుంటే మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్కమ్ లోకి వెళ్ళచ్చు. వెల్కమ్ సార్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. ఆ వాయిస్ ఒకసారి మాట్లాడండి సార్, అంత క్లియరెన్స్ గా లేదు, ఒకసారి మాట్లాడండి. ల్యాప్టాప్ లో కొంచెం షేరింగ్ ఉండండి. ల్యాప్టాప్ లో అది ఈ సౌండ్ వస్తుంది. హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. మీరు దేంట్లో ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేస్తారు. అదే ల్యాప్టాప్ లో ఏ పేరు మీద వచ్చారు? హ్యాండ్ రైజ్ చేయండి. ప్రసాద్ ఏం పేరు సార్? గారు హ్యాండ్ రైజ్ చేయండి. ఇక్కడ ప్రసాదులు చాలా మంది ఉన్నారు. బ్రాకెట్ లో ఎంఈ హ్యాండ్ రైజ్ చేయండి. అది చూడండి, అదేనేమో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వినపడుతుంది సార్. మీరు రెండు పెట్టుకున్నారు అక్కడ, వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఒకటి అన్మ్యూట్ చేసుకోండి. మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ బెస్టీస్. గుడ్ మార్నింగ్ సార్. ఎర్రా ప్రసాద్. మా దెందులూరు మండలం, రామారావుగూడెం, ఒక చిన్న పల్లెటూరు. ఏలూరుకి ఒక 20 కిలోమీటర్లలో ఉందండి మా ఊరు. మరి ఈ యొక్క వెస్టేజ్ కి రాకముందు నా పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఒక్కసారి వెనక్కి వెళ్ళినట్లయితే, మరి నేను చాలా చాలా కంపెనీలో చేశానండి. మరి సక్సెస్ అనేది లేదు, నా లైఫ్ అనేది సక్సెస్ అనేది లేదు. ప్రజెంట్ స్టార్టింగ్ వచ్చేటప్పటికల్లా ది పీర్ లైఫ్ జనరల్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్ దాంట్లో చేశానండి. ఒక దాదాపు 2 years, అంటే ఏజెంట్, ఫీల్డ్ ఆఫీసర్, సబ్ ఆర్గనైజర్, ఆర్గనైజర్, స్పెషల్ ఆర్గనైజర్ వరకు వెళ్ళాను. మరి ఆ యొక్క కంపెనీ ఏం చేసిందంటే, దీంట్లో చేసే ప్రతి ఒక్కరికి ఆ యొక్క కమిషన్స్ తగ్గించేసింది అనమాట అండి. ఆగిపోవడం జరిగింది. దాని తర్వాత ఏలూరులో ఈవీ క్వెస్ట్ జాయ్ అని చెప్పేసి అని ఒక లీడర్ యొక్క కంపెనీ పెట్టడం జరిగింది. అది లెఫ్ట్ రైట్ కాన్సెప్ట్ అనమాట అండి. అది నాకు అప్పుడు అవగాహన లేక దానిలో కూడా దాదాపు 1.5 years చేశాను. అది కూడా క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఫ్రీడమ్ లైఫ్, అది నాసిక్ హెడ్ ఆఫీస్ వచ్చి, అది కూడా దానిలో కూడా చేశాను. అది కూడా దాదాపు ఒక 2 years పాటు చేశాను. అది కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా తర్వాత లాస్ట్ లో టిఎల్సి, టీమ్ లైఫ్ కేర్ అని చెప్పేసి అని, అది ఇన్సూరెన్స్ సంబంధించిన తీసుకుంటూ దానిలో కూడా వెళ్ళాను. అది కూడా బైనరీ సిస్టమే, లెఫ్ట్ రైట్ సిస్టమే. మరి అది కూడా కొంతకాలం వెళ్ళిన తర్వాత అది కూడా క్లోజ్ చేశారు. ఇక లాస్ట్ లో నేను దాంతో పాటు కాన్వెంట్ లో పనిచేశాను టీచర్ గా. అదేవిధంగా అడల్ట్ ఎడ్యుకేషన్ లో కూడా
ఒక నోడల్ ప్రేరక్ అని చెప్పేసి అని దాంట్లో పనిచేశాను. అది గవర్నమెంట్ది. అయితే పర్మనెంట్ అవుద్ది అని చెప్పేసి అని చాలా సంవత్సరాలు అలా చెప్పేటప్పుడు చేసి అది కూడా అవ్వలేదు, అది కూడా క్లోజ్ అయిపోయింది. రైట్. మరి ఇన్ని కంపెనీలు చేసిన సందర్భంలో నాకు ఈ యొక్క సిస్టమ్ మీద నమ్మకం అనేది పోయింది. ఆ సమయంలో మరి మనందరి రాజు గారు, మన విజయరాజు గారు మరి ఏలూరు వచ్చి ఒక కాన్వెంట్ టీచర్ కి ఒక వెస్టేజ్ సబ్జెక్ట్ చెప్తుండే సమయంలో అతను అన్నారు మన విజయరాజు గారితో, నేనైతే ఇది నా వల్ల కాదు కానీ దీనికి సంబంధించిన ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన చెప్తే కనుక ఖచ్చితంగా అతను దీంట్లో చేస్తారు, మీకు ఎలా కావాలంటే అలా అనుకూలంగా చేస్తారని చెప్పేసి అని అతను నాకు ఫోన్ చేయడం జరిగింది. అతని పేరు ఎస్ఎస్ రాజు అనమాట. ఆయన పేరు ఎస్ఎస్ రాజు గారు. అతను ఫోన్ చేసి నాకు విజయరాజు గారిని పరిచయం చేశారు. మరి ప్రసాద్ గారి ఏదో లైఫ్ ఉందంట, ఒకసారి విను, మరి సార్ సబ్జెక్ట్ చెప్తారు విను. మరి నేనంటే కాన్వెంట్ లో ఉంటాను, మీకు తెలిసిన విషయం ఏమాత్రం కూడా నాకు ఖాళీ ఉండదు. మరి ఇలాంటి కంపెనీలు గతంలో మీరు చేశారు కదా, మీకు ఏమన్నా ఒకవేళ విన్న తర్వాత నచ్చితే కనుక చేయండి అని చెప్పేసి అని ఆ యొక్క ఎస్ఎస్ రాజు గారు నాకు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు విజయరాజు గారు సబ్జెక్ట్ చెప్పారు. అయితే సబ్జెక్ట్ చెప్తున్నారు కానీ నేను వింటున్నాను కానీ అయిష్టంగానే వింటున్నానండి, ఇష్టం లేకుండా వింటున్నా. ఎందుకోసం అంటే గతంలో 4 నెట్వర్క్ మార్కెటింగ్లు చేశాను, ఏది సక్సెస్ అవ్వలేదండి. సంవత్సరం చేయడం బోర్డు తిప్పేయడం, 2 సంవత్సరాలు చేయడం బోర్డు తిప్పేయడం, ఇలా జరుగుతూ వస్తుంది. మరి ఈ సందర్భంలో నేను ఇష్టంగా వినలేదు, సార్ చెప్తున్నారు కానీ నేను ఇష్టంగా వినట్లేదు. అయితే మొత్తం సబ్జెక్ట్ అయిపోయింది. తర్వాత సార్ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ఫాలోఅప్ ఉంది కదా మన సిస్టమ్ లో, యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్ అన్నది కదా. ఆ యొక్క 7 స్టెప్స్ లో లాస్ట్ లో ఫాలోఅప్ ఏదైతే ఉందో, మరి నాకు సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఫాలోఅప్ చేయడం మొదలు పెట్టారు. కొద్ది రోజులు ఫోన్ తీసిన తర్వాత ఫోన్ తీయడం మానేశాను. ఎందుకోసం అంటే ఇప్పటికే 4 కంపెనీలు చేశాను, మరి ఫేస్ వాల్యూ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అలాగే ఈ కంపెనీలు కూడా మరి ఉన్న పరుగు పోద్దామో అనే ఉద్దేశంతో, భయంతో నేను సార్ ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయకుండా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అదే సమయంలో నాకు హెల్త్ డిసీజ్ వచ్చిందండి. హెల్త్ డిసీజ్ ఏంటి? ఆ హెల్త్ డిసీజ్ అంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి. కిడ్నీలో స్టోన్స్ అంటే మరి విపరీతమైన నొప్పి వస్తుందండి, మరి భరించలేని నొప్పి. మరి అలా వస్తున్న సమయంలో నన్ను మా బ్రదరు మాకు దగ్గరలో ఉన్న భీమడోల్ అనే ఒక ఊరు ఉంది, ఆ భీమడోల్లో బాలు గారు హాస్పిటల్ తీసుకెళ్లి నన్ను జాయిన్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ డాక్టర్ ఆ యొక్క హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేశారు. దాదాపు ఒక వారం రోజుల పాటు నాకు సెలన్ లైఫ్ పెట్టి ఆ యొక్క మెడిసిన్స్ అవి ఇచ్చి ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఆ సందర్భంలో నాకు లైన్ ఖర్చు అంటే ఎంతంటే దాదాపు 12,500 రూపాయలు ఖర్చు అయింది. కొంచెం నొప్పి తగ్గిందండి. నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిందండి నొప్పి, మళ్ళీ విపరీతమైన నొప్పి. మళ్ళీ అప్పుడు ఏం చేశారంటే మరి అక్కడ తగ్గలేదనే ఉద్దేశంతో మళ్ళీ నన్ను ఏలూరు ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్లారండి. ఆంధ్ర హాస్పిటల్లో కూడా నాకు మళ్ళీ ట్రీట్మెంట్ చేశారు. ఒక 6 రోజుల పాటు ట్రీట్మెంట్ చేశారు. అక్కడ దాదాపు ఒక 18,000 వరకు అక్కడికి వచ్చేది. డాక్టర్ గారు ఏమన్నారంటే మూడోసారి కనుక వస్తే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్నారండి. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ అంటే చాలా భయంకరం. సరే అని చెప్పేసి అని నిరుత్సాహంగా నేను రావడం జరిగింది. మరి అదే సమయంలో మరి నేను ఇంటికి వచ్చిన రెస్ట్ తీసుకుంటుండే సమయంలో మళ్ళీ విజయరాజు గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నా అప్పలగా మరి ఒక దేవుడిలాగా అనుకోవాలి, ఒక దేవుడిలాగా ఫోన్ చేశారు అనుకోవాలి. నేను ఎందుకోసం అంటే ఆ సమయంలో నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. అంతకుముందు లిఫ్ట్ చేసేవాడిని కాదు, ఆ సమయంలో లిఫ్ట్ చేశాను. ఎందుకోసం అంటే మరి ఇంటి దగ్గర నేను రెస్ట్ తీసుకున్నాను కదా, ఆ విషయం చెప్పొచ్చని ఉద్దేశంతో, ఆ వంక చెప్పొచ్చని ఉద్దేశంతో సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఏంటి ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఎవరైనా మన విజయరాజు గారు ఏమంటారంటే ఎలా ఉన్నారు అని చెప్పేసి అంటారు. ఎలా ఉన్నారంటే మీరు క్షేమంగా ఉన్నారా లేదా అనే ఉద్దేశంతో మనల్ని అంటూ ఉంటారు. ఆ సమయంలో నేను చెప్పాను, సార్ నా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి. మరి ఆ కిడ్నీలో స్టోన్స్ రావడం వలన నేను ఆల్రెడీ రెస్ట్ లో ఉన్నానండి అని మొత్తం దీనికి సంబంధించిన సమాచారం అంతా సార్ చెప్పడం జరిగింది. అయ్యో ప్రసాద్ గారు మళ్ళీ పని చేశారా, హాస్పిటల్ అంత డబ్బు ఖర్చు చేశారా? అలా కాదు, మన వెస్టేజ్ లోనే చక్కని హెల్త్ ప్రోడక్ట్ ఉంది మన దగ్గర. ఆ హెల్త్ ప్రోడక్ట్ కనుక మీరు వాడితే లైఫ్ లో మీకు ఆ యొక్క కిడ్నీ స్టోన్స్ అనేవి రావు. కాబట్టి నేను ఏలూరు వచ్చాను ఆల్రెడీ, ఒకవేళ ఈ ప్రోడక్ట్ పెట్టుకుని మీ ఇంటికి రమ్మంటారా? ఒకవేళ వచ్చే శక్తి ఉంటే కనుక ఏలూరు రాగలరా స్టాక్ పాయింట్కి అని చెప్పేసి అని ఆ సార్ నాకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఎంబీబీఎస్ వల్ల కానిదే, ఎంబీబీఎస్ డాక్టర్ వల్ల కాలేదు. ఇక్కడ 2 హాస్పిటల్ తిరిగాను. ఇక్కడ బాలు గారు హాస్పిటల్ తిరిగాను, తర్వాత ఆంధ్ర హాస్పిటల్ కూడా తిరిగాను. మరి మూడోసారి వస్తే ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్నారు. ఆపరేషన్ కంటే ఈ సప్లిమెంట్స్ వాడితేనే బెటర్ కదా, విస్టేజ్ సప్లిమెంట్స్ వాడితేనే బెటర్ కదా. ఒకవేళ ఏమో దేవుడు ఎలా పలిగించారేమో మన విజయరాజు గారితో అని చెప్పేసి సరే సార్ నేనే వస్తానని ఆ యొక్క స్టాక్ పాయింట్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్.
అయితే స్టాక్ పాయింట్కి వెళ్ళేటప్పటికల్లా నేను వెళ్ళే సమయానికే నా ఐడి నెంబర్ తీసి మరి నా దాంట్లో కిడ్నీ హెల్త్ ఒకటి, గ్యానోడర్మ్ ఒకటి, నీమ్ ఒకటి, అలోవెరా ఒకటి, ట్యాక్స్ క్లీన్ ఒకటి, మొత్తం ఈ 5 రకాల ప్రొడక్ట్స్ నా ఐడి నెంబర్ మీద ఆయన సొంత డబ్బులతో తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. పాయింట్స్ నాకు వచ్చినాయి, ప్రొడక్ట్స్ నాకు ఎంతగానే ఈ విధంగా వాడాలని చెప్పేసి అని సార్ నాకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే చెప్పారో నేను వెంటనే ఇంటికి వచ్చి వారు చెప్పిన ప్రకారం నేను వాడటం జరిగింది. మొత్తం వారు నాకు 5 బాటిల్స్ ఇచ్చారు, 5 బాటిల్స్ వాడేశాను. 5 బాటిల్స్ వాడి ఇప్పటికి నేను 3 సంవత్సరాలు అయిందండి. ఆ 5 బాటిల్స్ వాడి 3 సంవత్సరాలు అయిందండి. ఒక గాడ్ గ్రేస్ అనుకోవాలి. అసలు ఆ కిడ్నీలో స్టోన్స్ టోటల్ గా మొత్తం కరిగిపోయినాయి. టోటల్ గా కరిగిపోయి అసలు ఆ నొప్పి అనేది ఎలా ఉండదో ఏమాత్రం కూడా అసలు అడ్రస్ లేదనమాట. అడ్రస్ లేదు. అంతకుముందు హాస్పిటల్లో చూపించుకుంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చేది, కానీ ఎక్కడికి వచ్చినప్పటికల్లా ఏమాత్రం కూడా ఆ యొక్క కిడ్నీ స్టోన్స్ అనేవి అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయి మరి అది దాన్ని ఆయుధంలా మలుచుకున్నానండి. నేను చాలా థ్యాంక్స్ అనుకున్నాను మనసులో. సార్తో కూడా చెప్పడం జరిగింది. మరి ఒక దేవుళ్ళలాగా రోజు నాకు ఆ ప్రొడక్ట్ బట్టే నేను ఈ రోజు నాడు ఆరోగ్యం ఉండగల కారణం అని చెప్పేసి అనుకుని, మరి అంతకుముందు మరి హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ కి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, కానీ ఆపరేషన్ ఒకసారి ఫెయిల్యూర్ అయితే ప్రాణానికి ప్రమాదం. కానీ అలాంటిది ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత, సారీ అండి కరెంట్ పోయింది. ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత నాకు టోటల్ గా ఆ యొక్క కిడ్నీల స్టోన్స్ అనేది మొత్తం క్యూర్ అయిపోయింది. చాలా ఆరోగ్యవంతునిగా నేను ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మరి దాన్ని నాకు నచ్చి మరి ఆయుధంలో మలుచుకుని మరి ఈ రోజు నాడు ప్రతి మీటింగ్ కి సార్ ఏదైతే చెప్తారో ఎక్కడెక్కడైతే మీటింగ్ ఉందంటారో ఆ రోజు నుంచి మొదలుకొని ఆయన చెప్పిన ప్రతి మీటింగ్ కి వెళుతూ ఆ యొక్క నోట్స్ రాసుకుని ఈ యొక్క అంటే నాలెడ్జ్ పెంచుకొని ఈ యొక్క బిజినెస్ ప్లాన్ అవ్వచ్చు, ఈ ప్రోడక్ట్ ఎలా వాడితే ఏ విధంగా తగ్గుతుందని అవ్వచ్చు, మొత్తం నేర్చుకుని మరి అంచెలంచెలుగా ఈ రోజు నాడు క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1,37,442 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ మరి క్రౌన్ డైరెక్టర్ గా మేము ముందు జరిగింది ఫ్రెండ్స్. మరి నేను నా యొక్క సీనియర్, నా అప్లైనర్, మై గాడ్ అని చెప్పుకోవచ్చు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా అది తక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నేను ఈ రోజు నాడు క్రౌన్ గా ఉన్నానని గల మళ్ళీ నా యొక్క లైఫ్ లైన్ సార్, లైఫ్ లైన్ టీం, నా లైఫ్ లైన్ టీం ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ మన పవన్ డేకొండ గారు మరి మన డ్రీమ్ కోసం ఆయన చూడండి, బైబిల్ అనుకోండి, అంటే యాక్చువల్గా క్రిస్టియన్స్ అనుకోండి బైబిల్ ద్వారా ప్రార్థన చేసుకుంటారు. అదే ముస్లిమ్స్ అనుకోండి ఖురాన్ ద్వారా వాళ్ళు చేసుకుంటారు. అలాగే హిందువులు అనుకోండి భగవద్గీత ద్వారా వాళ్ళు మా కోరికలన్నీ నెరవేరాలని చెప్పి చూస్తారు. కానీ గ్రూప్ లో ఉన్న మనందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవడానికి మరి మన పవన్ డేకొండ గారు ప్రతిరోజు మన కోసం మరి మెడిటేషన్ చేస్తూ మనందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేలాగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనందరం ఆయనకి నా తరపు నుంచి చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అదే విధంగా జూమ్ లోకి వచ్చిన ప్రతి పర్సన్, అంటే ఇప్పుడు నా యొక్క జూమ్ క్లాస్ వినడానికి వచ్చిన అటు తెలంగాణ బ్రదర్స్, ఇటు ఆంధ్రప్రదేశ్ బ్రదర్స్ అందరికి ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ నా సెషన్ నేను స్టార్ట్ చేస్తున్నాను. రైట్ సార్. ఓకే, మన కంపెనీ పేరు వచ్చి వెస్టీజ్. ఇది మనందరికి తెలిసిన విషయమే. మరి ఈ యొక్క కంపెనీలో మనకి ఆటోమేటిక్ గా మనకి ఏముందంటే ముఖ్యంగా ఆరోగ్యం, ఆదాయం. ప్రతి మనిషికి కావాల్సింది ఆరోగ్యం, ఆదాయం. మరి ఈ యొక్క ఆరోగ్యం, ఆదాయం అనేది మన వెస్టేజ్ కంపెనీలో మాత్రమే ఉంది, ఇంకెక్కడ మరెక్కడ కూడా లేదు. మరి ఈ యొక్క వెస్టేజ్ అంటే అసలు అర్థం ఏంటి అనే దాని గురించి మనం ప్లాన్ చేసుకున్నట్లయితే, వెస్టేజ్ అంటే పురాతనమైనవి వెలికి తీయటం. పూర్వకాలం నాటి మనుషులు ఎలా ఉండేవారంటే చాలా ఆరోగ్యవంతులుగా ఉండేవారు. ఎందుకు ఉండేవారంటే ఇది వరకు పండించిన పంటలన్నీ కూడా నేచురల్ గా పండించేవారు అన్నమాట. క్రిమి సంహారక మందులేసి పండించేవారు కాదు. ఆ ఫుడ్ తినటం వలన 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాల వరకు బ్రతకడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే అలాంటి పరిస్థితి లేదు. ఎందుకోసం అంటే ఇప్పుడు వాడే ప్రతిది కూడా అంతా కూడా కల్తీమయం అయిపోయింది. ప్రతిది కూడా కల్తీమయం అయిపోయింది అనమాట అండి. ఆ యొక్క వస్తువులు వాడటం వలన చిన్న వయసుల్లోనే, అంటే ఏజ్ బారోళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వస్తుంది, అలా పెళ్లి కానోళ్ళు కూడా హార్ట్ అటాక్ వస్తుంది, యుక్త వయసు వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వస్తుంది, చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది.
ఈ విధంగా హార్ట్ అటాక్ వచ్చి ఈ విధంగా చనిపోవడాలు జరుగుతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే మరి ఎందుకోసం అంటే మన వాడే ప్రతి ప్రోడక్ట్ కూడా కల్తీ అనమాట అండి, కల్తీమయం అయిపోయింది అనమాట అండి. అందుకని ఉద్దేశంతో మన ఎండి గారు శ్రీ గౌతమ్ బాలి గారు మరి యొక్క కంపెనీని స్థాపించి మరి ఆయనకి ఆయుర్వేద రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంది, మార్కెటింగ్ రంగంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఆయన మనకు కొంత అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికల్లా మనకి హోమ్ కేర్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, అగ్రి ప్రొడక్ట్స్ ఉందన్నమాట అండి. ఈ విధంగా మనకి యొక్క ప్రవేశపెట్టారు. కాబట్టి ముందుగా మన కంపెనీ ప్రొఫైల్ గురించి మనం తెలుసుకుందాం సార్. మన కంపెనీ వచ్చి 2/6/2004లో స్థాపించబడింది. మన కంపెనీ వచ్చి హెడ్ ఆఫీస్ వచ్చి ఢిల్లీ, న్యూఢిల్లీ. మన కంపెనీ సిఎండి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి శ్రీ గౌతమ్ బాలి గారు. అదేవిధంగా ఐటీ డైరెక్టర్ వచ్చి కన్వర్ బీర్ సింగ్. అలాగే మార్కెటింగ్ డైరెక్టర్ వచ్చి దీపక్ సూర్. ఈ ముగ్గురండి, ఈ ముగ్గురు మనకి దేవుళ్ళు. కొన్ని కోట్ల మందికి అండి, కొన్ని కోట్ల మందికి ఒక అవకాశం కల్పించారు. ఒక ఉద్యోగం అనుకోవచ్చు, ఒక వ్యాపారం అనుకోవచ్చు. కొన్ని కోట్ల మందికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఈ ముగ్గురు మనకు దేవుళ్ళు అంటే వాళ్ళు అనమాట అండి. రైట్. అలాగే మన కంపెనీ స్టార్టింగ్ 2004లో 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ చేసిన కంపెనీ అంచెలంచెలుగా 450+ ప్రొడక్ట్స్ అని అనమాట అండి. అలాగే 6 మెంబర్స్ తో స్టార్ట్ చేసిందండి. మనలాంటి పర్సన్స్ 6గురితో స్టార్ట్ చేసిన కంపెనీ 6, 6 36, 32 216 అలా పెరుగుతూ ఆ 6గురు ఇప్పటికి 6 కోట్ల మంది దాటేశారు అనమాట అండి. 6 కోట్ల మంది. ఈ 6 కోట్ల మందిలో ఎవరున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ఎంఆర్ఓస్ ఉన్నారు, ఎంఈఓస్ ఉన్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. అంటే మామూలు పర్సన్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఎందుకున్నారంటే మన కంపెనీ వచ్చేటప్పటికల్లా ఆ ప్రొడక్ట్ వాడటం వలన వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతుకుతారు. ఆ ప్రొడక్ట్ ని షేర్ చేయడం వలన లక్షలాది రూపాయలు తీసుకునే అవకాశం ఈ కంపెనీలో ఉంది. కాబట్టి ప్రతి ఎంప్లాయీ కూడా దీంట్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే 2 బ్రాంచెస్ తో స్టార్ట్ చేసిన మన కంపెనీ అంచెలంచెలుగా 8,000 బ్రాంచ్లు అయినాయి అనమాట అండి. ఒక డిఎల్సీలు అన్ని కావచ్చు. అదేవిధంగా మన కంపెనీ ఇప్పటికి 12 దేశాలకు విస్తరించింది ఫ్రెండ్స్. మన కంపెనీ ఢిల్లీలో కొట్టిన కంపెనీ, మన ఇండియా కంపెనీ ఇప్పటికి 12 దేశాలకు విస్తరించింది. మన కంపెనీ టర్న్ ఓవర్ 3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల మధ్యలో ఉందన్నమాట అండి మన కంపెనీ టర్న్ ఓవర్. ఓకే, అలాంటి కంపెనీ ఏది ఉందంటే ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా వెస్టీజ్. బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా వెస్టీజ్. ఓకే, మన యొక్క ప్రొడక్ట్స్ ఎక్కడ తయారవుతున్నాయి అంటే మనది హిమాచల్ ప్రదేశ్ అక్కడ ఉందన్నమాట అండి. బడ్డీలో ఉంది మనకి. అక్కడ మన ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్కడ తయారవుతాయి. ప్రతి ప్రొడక్ట్ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. అక్కడ మనకి దానికి సంబంధించిన హలాల్ సర్టిఫికేట్ ఉంది, దుబాయ్ గవర్నమెంట్ ఇచ్చింది. అలాగే జిఎంపీ సర్టిఫికేట్ ఇచ్చింది, WHO గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనేది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. ఇలా మనకి సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట అండి. అంటే మన ప్రోడక్ట్ ని మరి కొన్ని వేల మంది సైంటిస్టుల ద్వారా తయారు చేయబడిన ప్రోడక్ట్ అనమాట. అలాగే మన కంపెనీ లీగాలిటీ చూసుకుందాం సార్. లీగాలిటీ చూసుకుందాం. అది ఎలా ఉంటుందంటే చూడండి, బ్యాంకులు ఉన్నాయి. ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు. వీటిలన్నిటికీ ఏది రక్షణ అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తాయి. కాబట్టి మనం లక్షలాది రూపాయలు దాచుకుంటాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్టర్ ఉందంటే ఐఆర్డిఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. అది సెక్యూరిటీ ఉంది కాబట్టి మన ఇన్సూరెన్స్ పాలసీలు అవన్నీ కూడా మనం కడతాం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన కంపెనీకి ఐడిఎస్ఏ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో మనకు నమోదైంది. అంటే ఇది ఫుల్ లీగల్ అనమాట. అంటే వాటికి ఎలా సెక్యూరిటీ ఏదైతే ఉందో అలా మన కంపెనీ కూడా ఇది సెక్యూరిటీ ఉంది. కాబట్టి హ్యాపీగా మనం దీంట్లో వర్క్ చేసుకుని కూర్చోండి. మెంబర్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. ఓకే, ఇక మన ప్రొడక్ట్స్ అండి. మన ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి? హోమ్ కేర్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, అగ్రి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అనమాట. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి దీంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలంటే మనకు నచ్చింది, మనకి ఇష్టమైంది, మనకు అవసరమైంది మనం దీంట్లో తీసుకుంటే మనం డైరెక్ట్ గా ఈ కంపెనీకి మనం డిస్ట్రిబ్యూట్ అవుతాం. ఇవి అనమాట అండి మన అన్ని కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనమాట. మొత్తం అన్ని కూడా చూడండి 100% ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనమాట అండి, న్యాచురల్ ప్రొడక్ట్స్. ఇవి ఎలా తయారైనవి? ఇది ప్రకృతి పరంగా మనకు దొరికే వేప, తులసి, పుదీనా, తిప్పతేగ, నేరేడు, తంగేడు, నల్ల మిరియాలు, ఆవు జున్నుపాలు, రాసుసిరి, సముద్రపు నాచు, ఇలా ప్రతి ప్రొడక్ట్ కూడా ఇలా తయారైనవి. కాబట్టి మనకి మన ప్రొడక్ట్స్ ఏమంటారంటే మందులు అనమాట అండి, సప్లిమెంట్స్ అంటారు అనమాట అండి. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దాంట్లో ముఖ్యంగా ఇదిగోండి మనం అందరూ కూడా ఇలా ఉంటాం అనమాట అండి. మన శరీరం కనుక మనకి లేకపోతే ఈ టైపులో ఉంటాం, ఈ ఆకారంలో ఉంటాం. మనం లోపల పార్ట్స్ అందరికీ సమానమే. ఈ విధంగా పార్ట్స్ ఉంటే
ప్రతి పార్ట్ ను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ మాత్రం ఇబ్బంది వచ్చినా కానీ మరి హాస్పిటల్కి వెళ్ళి కొన్ని లక్షలాది రూపాయలు పోయాల్సి వస్తుంది అనమాట అండి. మనకున్న పార్ట్స్ అన్నింటిలో ముఖ్యమైనది హార్ట్, గుండె. మరి ఈ గుండెని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన విషయం ఉందన్నమాట. ఎందుకోసం అంటే మరి ప్రతి మనిషికి గుండె ఉంటుంది. మరి రక్త ప్రసరణ అందాలి మనకి. ప్రతి మనిషికి దీని నుంచి మనకి రక్త ప్రసరణ అందాలన్నమాట అండి. ఈ రక్త ప్రసరణ అందే కార్యక్రమంలో మనం బయట వాడి కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉందో మరి మనం 130 రూపాయలకు అమ్ముతున్నారు కదా అని చెప్పేసి మనం కొనుక్కుని వాడుతున్నాం. మరి ఆ 130 రూపాయలు పెట్టి కొనుక్కుని వాడే ఆయిల్ ఏదైతే ఉందో అదేంటంటే జంతువుల కొవ్వు అండి. అది జంతువుల కొవ్వు, పంది కొవ్వు, రకరకాల అంటే రకరకాల పశువుల నుంచి టన్నులు కొవ్వు సేకరిస్తున్నారు. ఆ కొవ్వు కరిగిస్తే నూనె అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి వేరుశనగుళ్ళు ఉన్నాయి. వేరుశనగుళ్ళు కేజీ వేరుశనగుళ్ళు కొందాం. కేజీ వేరుశనగుళ్ళు కాస్ట్ ఎంత ఉందంటే అది కూడా 130 రూపాయల నుంచి 150 రూపాయల మధ్యలో ఉంది. కేజీ వేరుశనగుళ్ళు కొని గానుగ దగ్గర తీసుకెళ్ళి ఆడమంటే ఆడతాడు. మరి కేజీ నూనె అంటే కేజీ వేరుశనగుళ్ళు ఆడితే మనకి ఎంత నూనె వస్తుందంటే ఒక పావు కేజీ మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. పావు కేజీ మాత్రమే అంటే 250 గ్రాములు మాత్రమే వస్తుంది. మరి మిగతా 700 గ్రాములు ఎక్కడది ఏమైపోయిందంటే అదే పశువుల కొవ్వు. రకరకాల పశువుల నుంచి కొవ్వులు సేకరిస్తున్నారు కాబట్టి ఆ కొవ్వు కరిగిస్తే నూనె అవుతుంది. కాబట్టి ఆ నూనె తీసుకొచ్చేసి ఈ 250 గ్రాములో 750 గ్రాములు వేసేసి మళ్ళీ స్మెల్ రాకుండా కొన్ని రసాయనాలు కలిపి మనకు అమ్మేస్తున్నారు అనమాట అండి. మరి అది వాడగా ఏమవుతుందంటే మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా కొలెస్ట్రాల్ స్టోరేజ్ అవుతూ ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. ఇది చూడండి, ఇంకో కొంచెం గ్యాప్ ఏముంది. ఈ కొంచెం కూడా మూసేస్తే కనుక మరి హార్ట్ డ్యామేజ్ అయ్యి ఇలా హార్ట్ అటాక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనండి. మరి ఈ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు చూడండి, ఈ మధ్యకాలంలో కూడా ఇలాంటి పరిస్థితి జరిగి చూడండి, ఇతను ఆల్రెడీ రిటైర్మెంట్ దగ్గర ఉన్నారనమాట. విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. మరి ఈయనకు వచ్చి మన డ్యూటీలో ఉండగా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. దెందులూరు మండలం కొవ్వలి. తర్వాత చూసుకుంటే ఇతను వచ్చేటప్పటికల్లా యుక్త వయసు, పెళ్లి కాలేదండి. ఇతను పెళ్లి కాలే. ఏంటంటే బయట వాడి కుకింగ్ ఆయిల్, ఆ చెత్త నూనె వాడటం వలన మరి యొక్క కొలెస్ట్రాల్ పెరగడం వలన చూడండి ఇతను పెళ్లిలో డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయి ఇతను కూడా చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్. సరే, ఇళ్ళద్రాల్లో పెట్టుకుంటే చూడండి, చిన్న పాప అండి, ఓన్లీ 5th క్లాస్. మరి ఆల్రెడీ ఇవిడికి కొలెస్ట్రాల్ ఉండదు. ఎందుకు వచ్చిందంటే మనం బయట వాడే కుకింగ్ ఆయిల్ వలన కుటుంబం మొత్తం వాడాలి కాబట్టి అలాంటి కొలెస్ట్రాల్ పెరగడం వలన ఈ బాబు కూడా హార్ట్ అటాక్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో మీరు ఈ మూడే కాకుండా మనం టీవీలో న్యూస్ చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం, చాలా అంటే చాలా మంది చిన్న వయసులో చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్. మరి దానికి మరి మన ఎండి గారు ముందుగా ఆలోచించి లైఫ్ లో హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే చూడండి, కార్డియో కేర్, ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజలతో తయారు చేసిన ఫ్లాక్స్ ఆయిల్, అలాగే క్యూటెన్, ఎలార్జినైన్. మరి ఈ మూడు కనుక మనం వాడితే వచ్చే ప్రయోజనం ఏంటంటే మనకి ఆ యొక్క కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని కరిగించేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి బ్లడ్ చిక్కబడకూడదు. మన లోపల ఉన్న బ్లడ్ అనేది చిక్కబడకూడదు. చిక్కబడితే కనుక కొలెస్ట్రాల్ పేరుకుంటుంది. కాబట్టి ఆ యొక్క బ్లడ్ ని పలసగా తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా హై బీపీ, లో బీపీ కూడా కంట్రోల్ చేద్దండి. హై బీపీ ఉంటే నరాలు కట్ అయిపోయి చనిపోతారు. లో బీపీ ఉంటే కళ్ళు తిరిగి కింద పడి చనిపోతారు. ఈ రెండింటిని కూడా సమానం చేసేదే యొక్క మన ప్రొడక్ట్ అనమాట అండి. అలాగే అదే విధంగా కంటి చూపు బాగా కనపడుతుంది, షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా ప్రమాదకరమైన డిసీజ్ ని మరి మనం ఇది యొక్క ప్రొడక్ట్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అర్థమైంది కదండి. అంటే ఏమో ముఖ్యంగా ఏంటంటే కొలెస్ట్రాల్ కరిగిస్తుంది, బ్లడ్ పలసగా చేస్తుంది, దాంతో పాటుగా కంటి చూపు కనపడేలా చేస్తుంది, దాంతో పాటుగా షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, దాంతో పాటుగా మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరూ వాడాల్సిన ప్రోడక్ట్ అనమాట అండి. అదేవిధంగా మనకి స్పిరులినా, అలాగే అలోవెరా, ఆమ్లా, నూనె, అలాగే కొలెస్ట్రాల్. ఇప్పుడు మేము కరోనా వచ్చిన మూమెంట్ లో మరి ఇవన్నీ కూడా ఈ 5 కనుక మేము వాడితే ఎటువంటి పరిస్థితులు కూడా కరోనా అనేది మనకి ఎంటర్ అవ్వలేదు. ఇప్పుడు ఈ స్పిరులినా ఉంది, ఇది దేంతో తయారైందంటే సముద్రపు నాచు ద్వారా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క స్పిరులినా అనేది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకటి, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకటి ఇది కనుక వేసుకుంటే మనం ఎనీ టైం హెల్తీగా ఉంటాం అనమాట అండి. అసలు నీరసం అనేది మనకు తెలియదు ఫ్రెండ్స్. అదేవిధంగా అలోవెరా అంటే ఇది కలబంద, మన ఇళ్ళ దగ్గర పెంచుతూ ఉంటాం. కలబందతో తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రొడక్ట్. మరి ఇది కనుక వేసుకున్నట్లయితే మనం ఇది కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకటి, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకటి వేసుకుంటే మరి మనకి గ్యాస్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంట్రోల్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆమ్లా అంటే చూడండి, మనం ఒకసారి చట్నీతో తింటాం, కారపొడితో తింటాం, వేడి వస్తువులు తింటా ఉంటాం. అలాగే ఇది మనకి బాడీలో ఇప్పుడు మనం ఆమ్లా అంటే రాసి ఉసిరికాయతో తయారు చేయడం జరిగింది సార్. ఈ యొక్క ప్రొడక్ట్ ని కనుక మనం ఇది కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకటి, రాత్రి భోజనం చేసిన తర్వాత కనుక వేసుకున్నట్లయితే ఇది మన బాడీ విటమిన్ సి అందుతుంది, అంటే బాడీ కూల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ కూల్ అవుతుంది. అలాగే నూనె అనేది
మరి ఇది ఒక సిట్రోఫోలియో పండు నుంచి తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. నోని అంటే మరి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పారు, నోని NONI, నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అని అంటారనమాట అండి. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే లాభం ఏంటంటే, ఇదేంటంటే భోజనానికి గంట ముందు వేసుకోవాలన్నమాట అండి. భోజనానికి గంట ముందు, మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ఒక గంట ముందు వేసుకోవాలి. రాత్రి భోజనం చేసే సమయంలో ఒక గంట ముందు కనుక వేసుకుంటే, ఇప్పుడు చూడండి మన లోపల లక్షల కణాలు ఉంటాయి సార్. ప్రతి కణాన్ని యాక్టివేషన్ చేద్దాం అనమాట అండి. కొన్ని కణాలు పుడతా ఉంటాయి, కొన్ని కణాలు చనిపోతా ఉంటాయి. ఆ చనిపోయిన స్థానంలో ఇది వెళ్ళి కొత్త కణాలు పుట్టిస్తుంది అనమాట అండి. నూనె అనేది సర్వరోగ నివారణి, దీనికి ఇది పేరుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్, ఇది వచ్చి ఆవు జున్ను పాలతో తయారు చేయడం జరిగిందండి. ఆవు జున్ను పాలతో ఈ ప్రోడక్ట్ కూడా మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత అలా రోజుకు 2 కనుక వేసుకున్నట్లయితే, నేను చెప్పిన 5 కనుక మనం వాడినట్లయితే ఎనీ టైం హెల్తీగా ఉంటాం. అసలు ఏ డిసీజ్ కూడా మన మీదకి రాదనమాట అండి ఫ్రెండ్స్. ఇది ముఖ్యమైన విషయం. అదేవిధంగా చూసుకుంటే పంచతులసి ఏంటంటే, ఇది పంచతులసి. ఇది మనం మార్నింగ్ లేచినప్పుడు, మొహం కడుక్కోకుండానే మార్నింగ్ లేచినప్పుడు మనం ఒక 1/2 లీటర్ నీళ్లు కాసుకొని దాంట్లో 2 చుక్కలు కనుక వేసుకున్నట్లయితే, దాంట్లో 2 చుక్కలు వేసుకుని వేరే లోటతో తిరగబెట్టేసుకుని అది కనుక తాగితే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఎంత అద్భుతం అంటే, లోపల ఉన్న టోటల్ గా అంటే దాన్ని క్లీన్ చేసుకుంటూ వస్తుంది అనమాట అండి. టాక్సిన్స్ అన్ని మొత్తం క్లీన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అండి. ఇది వాడటం అనమాట అండి. 5 తులసిల కలయిక అనమాట అండి. ఇది వచ్చి పంచతులసి అంటారు అనమాట అండి. ఇది వచ్చి రామ తులసి, కృష్ణ తులసి, వన తులసి, ఇలా మనకి మొత్తం 5 తులసిల కలయిక ఈ యొక్క డ్రాప్స్ అనమాట అండి. ఇది మనం ప్రతిరోజు ఉదయం ఆ పని చేస్తే చాలా అద్భుతంగా మనకు ఉండటం జరిగింది. అలాగే గ్లూకో అంటే నీమ్, ఎవరైతే షుగర్ ఉందో, షుగర్ అనేది ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ మనం మందులు వాడాల్సిందేనండి. కానీ మన దగ్గర నీము, అలాగే గ్లూకో హెల్త్, ఈ 2 కనుక మనం స్టీవియా, ఈ 3 కనుక మనం వాడినట్లయితే క్రమేపీ ఇంగ్లీష్ మందులు మానేసి మనం ఈ యొక్క కంటిన్యూషన్ చేసుకున్నట్లయితే క్రమేపీ ఆ యొక్క షుగర్ ని కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇదిగోండి కిడ్నీ హెల్త్. నేను ఈ రోజు నాడు ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం కిడ్నీ హెల్త్ అనమాట అండి, ఈ ప్రోడక్టే. మరి ఈ యొక్క కిడ్నీ హెల్త్ వాడటం వలన నాలో ఉన్న మొత్తం అంటే ఆ యొక్క స్టోన్స్ అన్ని కూడా కరిగిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకటి, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకటి వేసుకోవాలి. అలాగే లివర్ హెల్త్ అనమాట అండి. మన లివర్ ఏదైతే ఉందో, మరి ఫ్యాటీ లివర్ కానీ అలాంటివి రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి యొక్క లివర్ హెల్త్ కూడా, ఇది కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకటి, రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. అలాగే రెస్పోకేర్ అంటే ఆయాసం, దగ్గు, తుమ్ములు ఇలాంటివి అనమాట అండి. ఆయాసం, దగ్గు, తుమ్ములు ఇలాంటి చూడండి, మీరు చాలా మంది వాడే ఉంటారు. ఆయాసంతో ఉన్నప్పుడు ఈ యొక్క క్యాప్సిల్ కనుక మీరు వేసుకుంటే ఖచ్చితంగా 20 నిమిషాల్లో జవాబు చెప్తుంది ఫ్రెండ్స్. ఆ ఆయాసం ఏదైతే ఉందో కంట్రోల్ చేద్దాం అనమాట. మనం ఊపిరితిత్తుల్ని క్లీన్ చేసుకుంటూ వస్తుంది అనమాట అండి. దీనిలో కూడా తులసి కలుస్తుంది అనమాట అండి. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ రెస్పోకేర్. అలాగే టాక్సిక్లీన్, ఇది కనుక ఈ క్యాప్సిల్ కనుక మనం వేసుకుంటే లోపల బాడీని అంతా కూడా అంటే లోపల క్లీన్ చేసుకుంటూ వస్తుంది. మన పెద్ద ప్రేగు ఉంటుంది అనమాట, పెద్ద ప్రేగుని క్లీన్ చేద్దాం అనమాట ముఖ్యంగా ఇది వచ్చేటప్పటికల్లా. అలాగే మనం పెద్దోళ్ళు వాడేది ప్రోటీన్ పౌడర్, అలాగే చిన్నపిల్లలు వాడేది ఇనుముగో ప్రోటీన్ పౌడర్. ఇది పిల్లల హైట్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు చాలా హెల్తీగా ఉంటారన్నమాట అండి. అలాగే కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజన్. ఈ యొక్క కాల్షియం అనేది మన బాడీలో ఉన్న ఎముక, ప్రతి ఎముకని ఒక దంత ఎముకలు అవ్వచ్చు, అంటే మన శిరస్సు దగ్గర నుంచి పాదం వరకు ప్రతి మనిషికి చాలా ఈ యొక్క ఎముకలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఎముకని స్ట్రాంగ్ చేద్దాం అనమాట అండి. అదేవిధంగా గ్లూకోజమైన్, కొలాజన్. మోకాళ్ళలో గుజ్జు జరిగిపోతే కొత్త గుజ్జు ఏర్పాటు చేస్తుంది అనమాట అండి. అంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, కీళ్ళవాతం ఇవన్నీ తగ్గడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకేనండి, ఇది యొక్క ప్రొడక్ట్స్, కొన్ని రకాల ప్రొడక్ట్స్ చెప్పాను. అదేవిధంగా ఎలా వాడాలి, డిసీజ్ ట్రీట్మెంట్, మనకి ఏ డిసీజ్ వస్తే ఏ ప్రోడక్ట్ వాడాలి. ఉదాహరణ చూద్దాం. షుగర్ ఉంది, షుగర్ తగ్గాలంటే మనం ఏం వాడాలంటే గ్లూకో హెల్త్ వాడాలి, నూనె వాడాలి, నీము వాడాలి, ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి, స్టీవియా వాడాలి. గ్లూకో హెల్త్ ఉందనుకోండి, బిఫోర్ ఫుడ్ అంటే మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం అంటే భోజనానికి ముందు ఒకటి, అలాగే సాయంత్రం భోజనానికి ముందు ఒకటి అనమాట. అలాగే నూనె కూడా అంతేనమాట, బిఫోర్ ఫుడ్ అంటే 1 గంట ముందు, భోజనానికి 1 గంట ముందు ఒకటి, సాయంత్రం 1 గంట ముందు ఒకటి వేసుకోవాలి. అలాగే నీము భోజనం తర్వాత అనమాట, భోజనం తర్వాత ఒక క్యాప్సుల్, అలాగే సాయంత్రం భోజనం తర్వాత ఒక క్యాప్సుల్ వేసుకోవాలి. అలాగే ఫ్లాక్స్ ఆయిల్ కూడా భోజనం తర్వాత ఒకటి, అదే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకటి, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట. అలాగే స్టీవియా అంటే ఈ చిన్న క్యాప్సుల్స్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పుడు మనం టీ కాసుకునేటప్పుడు ఆ టీలో షుగర్ వేసుకోకూడదు, పంచదార వేసుకోకూడదు. దాని బదులు ఈ యొక్క స్టీవియా వేసుకుంటే ఇది స్వీట్గా ఉంటుంది, కానీ స్వీట్ లెస్ అనమాట అండి. మనం దాని ద్వారా మనం అలా తీసుకోవచ్చు అనమాట అండి. ఈ విధంగా షుగర్ తగ్గడానికి ఇవి.
అలాగే విధంగా హై బీపీ. హై బీపీ ఉంటే ఇందాక మనం అనుకున్నాం నరాలు కట్ అయ్యి చనిపోతారు అనమాట. ఈ యొక్క హై బీపీని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఎలార్జినిన్ వాడాలి. అంటే ఎలార్జినిన్ ఎప్పుడు వాడాలి? బిఫోర్ ఫుడ్, మార్నింగ్ అంటే బిఫోర్ ఫుడ్ వాడాలన్నమాట. ఒకసారి రోజుకి ఒకసారి వాడాలి. అదేవిధంగా నూనె ఉందనుకోండి, ఇది కూడా బిఫోర్ ఫుడ్. ఇదంతా మనం అనుకున్నాం ఎలార్జినిన్ వాడాలి, నూనె వాడాలి, ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి, క్యూటెన్ వాడాలి, ప్రోకార్డ్ వాడాలి అనమాట. హై బీపీ వల్ల చాలా డేంజర్. కాబట్టి ఎంత మట్టికి వాడితే మనకి బీపీ, హై బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. ప్రోకార్డ్ కూడా ఆఫ్టర్ ఫుడ్. అంత ముందు మనం క్యూటెన్ ఏది గురించి కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి అది. తర్వాత లో బీపీ. లో బీపీ అంటే కళ్ళు తిరిగి కూడా, అది కూడా ప్రమాదాలు జరిగింది. కళ్ళు తిరిగి కింద పడి చనిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. దీనికి ఏది వాడాలంటే ఎలార్జినిన్ వాడాలి బిఫోర్ ఫుడ్, రోజుకి ఒకసారి. అలాగే స్పిరులినా వాడాలి ఆఫ్టర్ ఫుడ్, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. అలాగే కొలెస్ట్రాల్ వాడాలి ఇప్పుడు ఆఫ్టర్ ఫుడ్ అనమాట. అంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకటి, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకటి. అలాగే ఫ్రెషప్ డ్రింక్ కూడా మనం వాడాలి. అది మనకు తెలిసిన విషయం ఏంటంటే ఫ్రెషప్ డ్రింక్ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇది కూడా 2 times వాడాలి. ఇలా వాడటం వల్ల మనకి లో బీపీ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా థైరాయిడ్కి ఏం వాడాలి? నూనె వాడాలి, ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి, అలోవెరా వాడాలి, గ్యానోడర్మా వాడాలి, శతవారి మ్యాక్స్ వాడాలి. నూనె బిఫోర్ ఫుడ్. ఇక నూనె అంటే భోజనానికి గంట ముందు వేసుకోవాలి, రోజుకు 2 సార్లు. అలాగే ఫ్లాక్స్ ఆయిల్ ఉందనుకోండి, భోజనం తర్వాత వేసుకోవాలి, రోజుకు 2 సార్లు. అలాగే అలోవెరా ఉందనుకోండి, ఆఫ్టర్ భోజనం తర్వాత వేసుకోవాలి, రోజుకు 2 సార్లు. అదేవిధంగా గ్యానోడర్మా ఉందనుకోండి, ఆఫ్టర్ ఫుడ్ రోజుకి 3 సార్లు వేసుకోవాలన్నమాట. దీనికి రోజుకు 3 సార్లు వేసుకోవాలి గ్యానోడర్మా. ఇది వచ్చి ఎర్ర పుట్టగొడుగుతో తయారైంది అనమాట. అలాగే శతవారి మ్యాక్స్ ఆఫ్టర్ ఫుడ్, అంటే రోజుకు 2 సార్లు ఇది వేసుకుంటే కనుక థైరాయిడ్ కంట్రోల్ అయిన చాలా మంది ఉన్నారన్నమాట అండి. అదేవిధంగా ఫైల్స్ కి ఇదిగోండి ఫైబరు, నూనె, నీము, అలోవెరా, గ్యానోడర్మా, ఆమ్ల, కాంబిటిక్స్, ఇవి ఇంత మట్టికి మనం ఇది కూడా వాడితే ఫైల్స్ అనేది కంట్రోల్ అవుతాయి. అదేవిధంగా ఆస్తమా అంటే ఆయాసం అనేది అది చాలా మందికి ఉందన్నమాట. దీనికి సంబంధించి ఏం వాడాలంటే నూనె వాడాలి బిఫోర్ ఫుడ్, రోజుకు 2 సార్లు. అలాగే ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి రోజుకు 2 సార్లు, అంటే ఆఫ్టర్ ఫుడ్. అలాగే కొలెస్ట్రాల్ వాడాలి ఆఫ్టర్ ఫుడ్ 2 times వాడాలి. అలాగే రెస్పోకేర్ వాడాలి ఆఫ్టర్ ఫుడ్ 2 times వాడాలి. అలాగే షీబక్తన్ వాడాలి, అది కూడా రోజుకి ఒకసారి, ఏ టైంలో వేసుకున్నా పర్వాలేదు. ఓకే. వీలైతే ఎయిర్ ప్యూరిఫైర్ మన కంపెనీలో ఉంది, ఎయిర్ ప్యూరిఫైర్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట అండి. ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే, ఉదాహరణకి మనం ఒకే కుటుంబంలో నిద్రిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు మొన్నటి వరకు కరోనా జరిగింది. మరి ఉదాహరణకి మన కరోనా ఉందనుకోండి, మరి మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చి పడుకుంటాం. పడుకున్న తర్వాత మన డోర్ వేసి పడుకున్న తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్, భార్య, పిల్లలు అలా ఉంటారు. ఒకసారి సడన్ గా తుమ్ము వచ్చింది అనుకోండి, మొత్తం అందరికి అటాక్ అయిపోతుంది అనమాట అండి. ఆ ప్లేస్ లో కనుక మన ఎయిర్ ప్యూరిఫైర్ ఆన్ చేసుకుంటే కనుక మన తుమ్మనే సరే, మన తుమ్ముని ఇమీడియట్ సెకండ్ లో అది లాగేసుకుంటుంది అనమాట అండి ఎయిర్ ప్యూరిఫైర్. అంటే మన వాళ్ళ మీదకి వెళ్ళకుండా ఇది మనల్ని కాపాడుతుంది. అంతే కదండి. ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా సరే అంటువ్యాధి ఏదైతే ఉందో మన ఫ్యామిలీ మీదకి వెళ్ళకుండా ఇది కాపాడితే ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట అండి. ఇది కూడా మనం తీసుకోవచ్చు. అలాగే పెరాలసిస్ అంటే పక్షవాతం. మరి యొక్క పక్షవాతానికి ఏమి వాడాలంటే ఎలార్జినిన్ వాడాలి, ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి, గ్యానోడర్మా వాడాలి, స్పిరులినా వాడాలి, ఫ్లాక్స్ ఆయిల్ అంటే మన క్యూటెన్ వాడాలన్నమాట. ఇవి కనుక మనం వాడితే ఆటోమేటిక్ గా ఈ యొక్క పెరాలసిస్ నిదానంగా కరవద్దు. మాకు దగ్గరలో కండ్రిక నరసింహాపురం అని ఉందండి. ఒక అతనికి ఇవ్వడం జరిగిందండి. మన ప్రొడక్ట్ వాడిన తర్వాత చాలా రిలీజ్ అయ్యడం చక్కగా నడుస్తున్నాడు ప్రెసెంట్ అతను అనమాట అండి. ఓకేనండి. ఈ విధంగా మనకి పెరాలసిస్. అలాగే పీసీఓడి, ఇది ఎవరికి వస్తుందంటే లేడీస్ అనమాట అండి, ఆడవాళ్ళకి వస్తుంది పాపం. మరి నీటి పొడగలు అంటారనమాట అండి. ఈ యొక్క పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరు. మరి ఈ యొక్క పీసీఓడి కంట్రోల్ చేసుకోవాలంటే ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి, శతవారి మ్యాక్స్ వాడాలి, ఆమ్లా వాడాలి, అలోవెరా వాడాలి, గ్యానోడర్మా వాడాలన్నమాట అండి. ఈ విధంగా మనకి పీసీఓడిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం కిడ్నీ స్టోన్స్ గురించి చెప్పుకున్నాం. అలాగే వెయిట్ లాస్ అంటే మనం హైట్ తగ్గ వెయిట్ ఉండాలి. హైట్ తగ్గ వెయిట్ లేకపోతే కనుక చాలా ప్రమాదకరం. దానికి సంబంధించి మనం ఏం వాడాలి? ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి, అలోవెరా వాడాలి, విస్లిమ్ షేక్, విస్లిమ్ క్యాప్సిల్స్, విస్లిమ్ టీ. కనుక ఈ యొక్క 5 కనుక మనం వాడితే మనం హైట్ ఎంతైతే ఉంటామో దాని తగ్గ వెయిట్ అనేది సెట్ అవ్వడానికి మనకు అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంతవరకు మనకి హెల్త్ ప్రొడక్ట్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే మన ఇంట్లో వాడుకునే హోమ్ కేర్ ఇది కూడా తెల్లారి లేవడం కానీ మనకి బ్రష్ అవసరం. ఇది మల్టీ యాక్షన్ టూత్ బ్రష్ అంటారండి. ఇది ఎలా అంటే మన పళ్ళు వంకరగుంటే వంకరగా తిరుగుతుంది, లైన్ గుంటే లైన్ తిరుగుతుంది అనమాట. మీరు గమనించలేదు, అంత క్వాలిటీ బ్రష్లు అనమాట మనకి. అలాగే ఒక బాక్స్ లో 4 ఉంటాయి. అలాగే మనకి వైట్నింగ్ పేస్ట్, గారకున్న పళ్ళు తెల్లగా రావడానికి ఈ యొక్క వైట్నింగ్ పేస్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా పైన గ్యానో టూత్ పేస్ట్, ఇది ఎర్ర పుట్టగొడుగులతో తయారు చేశారండి. మన పంటి జబ్బులు తగ్గిస్తుంది అనమాట అండి. లూజుగున్న పళ్ళు టైట్ అవుతాయి, చిగురు వ్యాధులు తగ్గుతుంది, చిగురులు అంటే రక్తం కారణ తగ్గుతుంది, బ్యాడ్ స్మెల్ కూడా తగ్గడానికి ఈ యొక్క గ్యానో పేస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మనకి
ఇది నీమ్ పేస్ట్ అనమాట. ఇది యశ్యూర్ పేస్ట్. ఇది ఎలాగంటే వ్యాపార లవంగ మొగ్గతో తయారు చేశారండి. మరి ఈ పేస్ట్ వాడామంటే మనం క్లోజ్అప్ కానీ కోల్గేట్ కానీ దేని జోలికి వెళ్ళం మనం. ప్రతి దానికి ఒక స్పెషల్ ఉంటుంది అనమాట. ఇది ఒక టూత్ పేస్ట్. అలాగే మనకి యశ్యూర్ సోప్ ఇది కనుక మనం ఇది వాడామనుకోండి, ఎటువంటి చర్మ వ్యాధి అయినా కానీ తగ్గిపోతుంది. దురదలు కానీ దద్దులు కానీ అవన్నీ కూడా చాలా క్లీన్ అవుతాయి. చాలా అద్భుతమైన సోపు, గ్రేడ్ 1 సోప్ అనమాట అండి ఇది వచ్చి. రైట్. ఇంకోటి వచ్చి కాంప్లెక్షన్ బార్. ఇది వచ్చేటప్పటికల్లా మనకి హనీ సోప్ అనమాట. తేనెతో తయారు చేస్తారు. ఫేస్ గ్లో వస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జబర్దస్త్ టీం కూడా అందరూ కూడా వాడుతున్నారు అనమాట అండి వచ్చి. అలాగే ఇది డవ్ సోప్ టైప్ లో ఉంటుంది. క్రిమి క్లీనింగ్స్ బార్ సోప్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా హ్యాండ్ వాష్. ప్రతి ఒక్కరు మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నమాట అండి. ఇందుకోసం అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏదో మామూలుగా ఉంటున్నాం, ప్రతి ఒక్కరు రోజుకి 3-4 సార్లు హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నమాట అండి. ఎందుకోసం అంటే హ్యాండ్ వాష్ చేసుకోకుండా మన పని మనం చేసుకుంటే ఎంత మళ్ళీ నెల ద్వారా మనకి జబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి షాంపూస్ అనమాట అండి. షాంపూస్ స్మూతింగ్ షాంపూ ఉంది, అలాగే డాండ్రఫ్ షాంపూ ఉంది, అలాగే ప్రొటెక్ట్ షాంపూ ఉంది. అంటే కలర్ వైట్ కాకుండా ఆ షాంపూలు కూడా అన్ని రకాల షాంపూస్ మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా హెయిర్ ఆయిల్ ఉంది. అదేవిధంగా రైస్ బ్రెయిన్ ఆయిల్ అనమాట అండి. ఈ రోజు నాడు మనం హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మన బయట వాడి కుకింగ్ ఆయిల్ వల్ల చాలా డేంజర్ అవుతుంది. కాబట్టి మన దగ్గర దొరికే ప్రతి ఒక్క రైస్ బ్రెయిన్ అంటే రైస్ బ్రెయిన్ మహా అద్భుతం అనమాట అండి. ఇది WHO గుర్తింపు ఉంది అనమాట అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ ఉంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సర్టిఫికేట్ ఉంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది జరిగింది ఫ్రెండ్స్. బయట 4 స్పూన్లు వాడితే మన 2 స్పూన్లు వాడితే సరిపోతుంది అనమాట అండి. మనది చూడండి, మన ఇంట్లో లేడీస్ గారెలు వేస్తూ ఉంటారు అనమాట. బయట నూనె వేస్తే 2-3 సార్లు వేసేటప్పటికల్లా 4గోసారి ఇది బ్లాక్ వచ్చేస్తుంది అనమాట అండి. కానీ మన నూనె ఎన్ని సార్లు వేసినా కానీ మొదట్లో ఎలాగైతే ఉందో కలర్, అదే కలర్ కంటిన్యూషన్ అవుతూ ఉంటది. మరి ఈ యొక్క నూనె కనుక మనం వాడితే ఫ్యాట్ అనేది మనకి ఉండదు. ఏ జబ్బు వచ్చినా నూనె వల్ల వద్దనమాట అండి. బయట నూనె వాడటం వలన హార్ట్ అటాక్ వస్తుంది. మన నూనె వాడటం వలన ఆ హార్ట్ అటాక్ అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన మన యొక్క రైస్ బ్రెయిన్ అనమాట అండి. దాంతో పాటుగా అలాగే టీ అండి. లేత తేగతో తయారు చేసిన టీ పొడి స్పెషాలిటీ. అలాగే కాఫీ, అలాగే మామూలుగా స్పెషాలిటీ ఇది ఏంటంటే స్పైసీ టీ. దగ్గు కానీ తుమ్ములు కానీ అలాంటి ఏమి రావు అనమాట అండి. ఇది కూడా 8 ఇంగ్రీడియంట్స్ తో తయారైన ఈ యొక్క టీ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పిల్లలు తినడానికి చాక్లెట్స్ అనమాట అండి. ప్రోటీన్ స్నాక్ బార్ చాక్లెట్స్ అనమాట అండి. చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే 3 రకాల చాక్లెట్స్. అదే విధంగా గచ్చు క్లీన్ చేసుకునేది అనమాట. ఫ్లోర్ క్లీనర్, ఆల్ట్రా స్క్రబ్ అంటారు. గచ్చు క్లీన్ చేసుకోవచ్చు. అదే విధంగా బట్టలు ఉతుకోవడానికి ఆల్ట్రా వాష్ లిక్విడ్. ఇది కూడా ఒక మూత 3 జతల బట్టలకు వస్తుంది అనమాట. వాషింగ్ మెషిన్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, బకెట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. మరి ఎక్సలెంట్ అయిన ప్రోడక్ట్ అనమాట అండి ఇది వచ్చి బట్టలు వాష్ చేసుకోవడానికి. అదేవిధంగా ఆల్ట్రామాటిక్ అంటే సర్ఫ్. అంటే చూడండి, బయట మీరు ఎన్ని రకాల సర్ఫులు తీసుకొచ్చినా కానీ మన దానికి పోటీ ఎటువంటి పరిస్థితులు లేదు. ఎందుకోసం అంటే మన కొంచెం వేసుకుంటే సరిపోతే చాలా అద్భుతంగా మన బట్టలు అనేది ఎంత మొండి మరకనైనా క్లీన్ చేద్దాం అనమాట అండి. అదేవిధంగా ఇది వచ్చి టాయిలెట్ క్లీనర్. అదేవిధంగా వచ్చి బ్యూటీ కేర్ అనమాట అండి. ప్రతి బ్యూటీ అంటే మన అందాన్ని మెరుగుపరచుకోవడానికి దీంట్లో బ్యూటీ కేర్స్ బ్యూటీ కోర్స్ మాత్రం ఉందన్నమాట. ఏది కావాలంటే అది, మొటిమలు తగ్గడానికి కావచ్చు, వైటింగ్ రావడానికి కావచ్చు, ప్రతిది కూడా మనకి బ్యూటీ సంబంధించిన కోర్స్ ఉందన్నమాట అండి. ఇది ఇంతవరకు ఇది. అలాగే అగ్రి ప్రొడక్ట్స్, వరి, మొక్కజొన్న, మిరప, పామ్ ఆయిల్, కోకోకోలా. అంటే భూప్రపంచం మీద పండే ప్రతి పంటకి గ్రోత్ పెరగడానికి, అధిక దిగుబడి రావడానికి ప్రతి దానికి కూడా మన దగ్గర అగ్రి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉండడం జరిగింది ఫ్రెండ్స్. పాదులు అవ్వచ్చు, అదేవిధంగా చూడండి ఇక్కడ అన్ని రకాల కూరగాయలు, తర్వాత పాదులు, పంటలు, అన్ని రకాల దానికి కూడా మన దగ్గర అగ్రి ప్రొడక్ట్స్ ఫుల్ రిజల్ట్ అనమాట అండి. ఫుల్ రిజల్ట్. ఇది ఇంతవరకు మనకి ప్రొడక్ట్స్ అనమాట అండి. హోమ్ కేరు, హెల్త్ కేరు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనకు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మనకి ఆదాయం ఎలాగ వస్తుంది, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఆదాయం ఎలాగ వస్తుంది అనేది ఇది ఒకసారి ప్లాన్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు మనం ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే మనకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కుంటే చాలు. ఇప్పుడు చూడండి, మనం తెల్లారులు ఇస్తే మన ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి మోర్లోను, డిమార్ట్ లోను, షాపుల్లోనూ మనం కొంటాము. అక్కడ కొనుక్కుంటే మనం ఎవరమే కస్టమర్వి. అదే ప్రోడక్ట్ ఎక్కడ కొనుక్కుంటే మనం ఎవరమే డిస్ట్రిబ్యూటర్వి. చూడండి, అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే అక్కడ కొనుక్కుంటే మన ద్వారా ఆదాయం ఆ షాప్ అతనికి వెళ్తుంది. అదే ప్రోడక్ట్ మనం ఇక్కడ కొనుక్కుంటే ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటర్ అవుతాం, మన లైఫ్ చేంజ్ అవుతుంది. అది ఎలాగో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ఈ కంపెనీలో ప్రవేశించి మనం దీంట్లో కనుక వర్క్ చేస్తే చూడండి, మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటి? డబ్బు. నెలకు ₹1,00,000 దాటి రావాలి. అదేవిధంగా సరదాగా ఫ్యామిలీతో మరి టూరు, బ్యాంకాక్ కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, థాయిలాండ్ కానీ, రష్యా కానీ, లండన్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఇవన్నీ ఎవరు వెళ్తారు ఫ్రెండ్స్? మనకు తెలిసిన విషయం. ఎవరు వెళ్తారంటే సినీ స్టార్స్ వెళ్తారు, కోటీశ్వరులు మాత్రం వెళ్తారు. కానీ ఇక్కడ మన కంపెనీ ఏం చేసిందంటే పేదవాళ్ళమైన మనల్ని కూడా మన కంపెనీ సంవత్సరానికి 2 సార్లు ఫారెన్ టూర్ తీసుకెళ్తుంది. ఆల్రెడీ 38 దేశాలు తీసుకెళ్ళి ఉంది మన కంపెనీ అనమాట.
దాంతోపాటుగా కారు, దాంతోపాటుగా కారు కారు అనేది ఒక కళ లాంటిది ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఇంట్లో బైక్ అయితే ఉంటుంది కానీ కారు మాత్రం ఏమాత్రం కూడా ఉండదు. కానీ వెస్టేజ్ లో జాయిన్ అయిన ప్రతి పర్సన్ కూడా కారు ఫండ్ ద్వారా కారు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా హౌస్ అండి, హౌస్ మనకు నచ్చిన హౌస్ కూడా హౌస్ ఫండ్ ద్వారా కట్టుకోవచ్చు. చూడండి, మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఇవన్నీ కూడా మన వెస్టేజ్ లో జాయిన్ అవడం వలన ఇవన్నీ కూడా మనకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ప్రూవ్ చేసిన పర్సన్స్ కూడా మనకి లీడర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా హెల్త్, ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల మనకి హెల్త్ వస్తుంది. భగవంతుడి ఇచ్చిన ఆయుష్ ఏదైతుందో 100 సంవత్సరాలు బ్రతకడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా రికగ్నైజ్, దీంట్లో మనం వర్క్ చేయడం వలన మనకి దీంట్లో మనకి 9 రకాల ప్రమోషన్ ఉంటాయి. ప్రతి ప్రమోషన్ కొన్ని వేల మందిలో మనకి ఇలాగ సన్మానాలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్, కొన్ని వేల మందిలో. ఇది ఈ యొక్క విధానం అనమాట. చూడండి ఒకసారి చూద్దాం. చూడండి, 1940 సంవత్సరం అంటే ఎప్పుడంటే పూర్వకాలం. అది ఎప్పుడంటే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు పుట్టినప్పుడు అనమాట అండి. అప్పుడు ఏంటంటే ఎంతంటే ఓన్లీ 10 రూపాయలు వస్తే సరిపోతుంది అనమాట అండి ఒక ఫ్యామిలీని పోషించుకోవాలంటే. అప్పుడు 10 రూపాయలు అనమాట అండి. అప్పుడు 10 రూపాయలు ఇప్పుడు ఎంతతో సమానం అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలతో సమానం. అలాగే 1940 నుంచి 1960 వచ్చిందండి. 60 అంటే ఎన్ని సంవత్సరాలు గ్యాప్ అండి? 20 సంవత్సరాల గ్యాప్. ఆ 20 సంవత్సరాల లోపల ఆ 10 రూపాయలు కాస్త ఎంత పెరిగింది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, 100 రూపాయలు అయింది. 60 నుంచి 80 వచ్చిందండి. 80 అంటే 20 సంవత్సరాల గ్యాప్ లో 100 రూపాయలు కాస్త ఎంత పెరిగింది? 1000 రూపాయలు అయింది. ఆ 80 నుంచి 2000 సంవత్సరం వచ్చింది. ఆ 1000 రూపాయలు కాస్త ఎంత అయింది? 10,000 అయింది. 2000 నుంచి 2020 సంవత్సరం వచ్చింది. ఇప్పుడు ఎంత అవసరం అంటే 1,00,000 రూపాయలు అవసరం ఫ్రెండ్స్. ఎంత అవసరం? 1,00,000 రూపాయలు అవసరం అనమాట. చూడండి, ఫస్ట్ ఉన్న 10 రూపాయలు 100 రూపాయలు అయింది. ఆ 100 రూపాయలు 1000 రూపాయలు అయింది. ఆ 1000 రూపాయలు 10,000 రూపాయలు అయింది. ఆ 10,000 రూపాయలు 1,00,000 రూపాయలు అయింది. ఇప్పుడు మన సార్ చెప్తున్నారు, మన విజయనగరం గారు ఏం చెప్తున్నారు? గో క్రౌన్ 6 months 1 lakh ప్లస్ కార్. మీరు కనుక 1 lakh కనుక తీసుకున్నట్లయితే మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఏ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఒకసారి చూద్దాం. ఏ ప్రాబ్లమ్స్ 1,00,000 రూపాయలు కనుక మనకు వస్తే ఏ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయో చూద్దాం. చూడండి, కరెంట్ బిల్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి, టీవీ బిల్ కట్టాలి, ఇంటి ట్యాక్స్ కట్టాలి, అప్పులు తీర్చాలి, స్కూల్ ఫీజులు అంటే ఇప్పుడు చూడండి, ఇది వరకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇప్పుడు జాయిన్ చేయాలంటే యూకేజీకి 1,00,000 రూపాయలు అంటే యూకేజీకి 1,00,000 రూపాయలు. మరి మన పిల్లలు మంచి చదువులు చదివించుకోవాలంటే మంచి స్కూల్లో జాయిన్ చేయాలి కాబట్టి మరి స్కూల్ ఫీజులు కట్టాలి. అలాగే ఇంట్లో మెయింటెనెన్స్ ఖర్చులు అంటే ప్రొడక్ట్ అంటే మనం ఖర్చులు ఉంటాయి కదా ఇంట్లో ఖర్చులు అనమాట అండి, బియ్యం అని రకరకాల అనమాట. అలాగే ట్రావెలింగ్ ఛార్జెస్, మన ఊరైతే ట్రావెలింగ్స్ ట్రైన్ ఛార్జెస్ అవ్వచ్చు, ఫ్లైట్ ఛార్జెస్ అవ్వచ్చు, బస్ ఛార్జెస్ అవ్వచ్చు. అలాగే మెడికల్ బిల్స్, మనకి ఏదైనా అనారోగ్యం చేస్తే కనుక మందులు కొనుక్కోవడానికి, అలాగే ఫోన్ రీఛార్జీలు, అలాగే బట్టలు కొనుక్కోవడానికి ఇవన్నీ కావాలి. ఇవన్నీ ప్రతి ఇంట్లో సమస్యలు అనమాట. ప్రతి ఇంట్లో ఉండే డబ్బు సమస్యలు అనమాట అండి. ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే మనకి ఎంత రావాలండి? 1,00,000 రూపాయలు రావాలన్నమాట అండి. ఇప్పుడు ప్రజెంట్ 1,00,000 రూపాయలు వస్తే కానీ మనకి ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. మరి 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం మనకు బయట ఉందా? ఏమాత్రం కూడా లేదు. మరి ఏ గవర్నమెంట్ వచ్చినా మనకు పిలిచి మీరు అంటే డిగ్రీ చదివినా, పీజీ చేసినా, బీటెక్ చేసినా, ఏం చదివినా కానీ మనకి ఏ గవర్నమెంట్ కూడా మనకు ఉద్యోగం ఇవ్వట్లేదు. ఒక 1000 ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, 10,000 మంది పోటీ పడుతున్నారు ఫ్రెండ్స్. దానికి 10,000 మంది పోటీ పడుతున్నారు. కానీ మన కంపెనీలో కనుక మనం ప్లాన్ చేసుకుంటే వెస్టేజ్ లో జాయిన్ చేస్తే, వెస్టేజ్ లో కనుక మనం జాయిన్ అయితే కనుక మన కంపెనీ 1,00,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, 2,00,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, 10,00,000 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మన కంపెనీ జాయినింగ్ అనేది ఫ్రీ అండి. ఈ కంపెనీలో జాయిన్ అయితే మనకి 9 రకాల ఆదాయాలు, 9 రకాల ప్రమోషన్ రావడం జరుగుతుంది. 9 రకాల ఆదాయాలు, 9 రకాల ప్రమోషన్ రావడం జరుగుతుంది. దాంట్లో మొదటి నుంచి రీటైల్ ప్రాఫిట్ 10 to 20% డిస్కౌంట్, అలాగే పెర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%, అలాగే బ్రాంజ్ రైటర్ బోనస్ 15%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ ఓవర్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలైట్ క్లబ్ బోనస్ 2%. అలాగే మనకు వస్తున్న 9 రకాల ప్రమోషన్ లో బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఇవి మనకి 9 రకాల ఆదాయాలు, 9 రకాల ప్రమోషన్స్. మొదలు చూసుకున్నట్లయితే ఫస్ట్ జాయినింగ్ అనేది ఫ్రీ. ఈ కంపెనీలో ఎవరికి 10 పైసలు కట్టక్కర్లేదు, డబ్బు కట్టే పనే లేదు. ఈ కంపెనీలో జాయినింగ్ అనేది ఫ్రీ. కంపెనీ ద్వారా మనకు ఉచితంగా ఐడి నెంబర్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఐడి నెంబర్ వచ్చిందో ఆ ఐడి నెంబర్ తీసుకుని మనకు దగ్గరలో ఉన్న స్టాక్ పాయింట్, వెస్టేజ్ స్టాక్ పాయింట్కి వెళ్ళి ఫస్ట్ మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలి. ఇదే దీనిలో క్వాలిఫికేషన్, జాయినింగ్ క్వాలిఫికేషన్ ఇదే. మనం జాయిన్ అవుతున్నాం కాబట్టి దీంట్లో మనకి ప్రొడక్ట్స్ ఉంటాయండి. మొత్తం ఎన్ని ఉంటాయంటే మొత్తం 450 ప్లస్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో మొత్తం 450 ప్లస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ కి ఎంఆర్పి రాసి ఉంటుంది. మనం బయటికి వెళ్ళి కొనుక్కుంటే ఎంఆర్పి ఎలాగైతే రాసి ఉంటుందో మన దాంట్లో కూడా అలాగే రాసి ఉంటుంది. అదే బయట కొంటే మీరు ఎంఆర్పి ఎంత ఉంటే అంతే పెట్టి కొనాలి. కానీ మన కంపెనీలో కొనుక్కుంటే కనుక ఎంఆర్పి 120 రాసి ఉంది అనుకోండి, మనకు 100కే వస్తుంది. ఎంఆర్పి 120 రాసి ఉంటే మనకు 100కే వస్తుంది. ఎందుకోసం అంటే మనం డిస్ట్రిబ్యూటర్ దీంట్లో ఎంఆర్పి అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్, డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్.
అదే మనం బయట కొనుక్కుంటే ఎంఆర్పి ఎంత ఉంటే అంతే కొనుక్కోవాలి. అదే మనం ఇక్కడ కొనుక్కుంటే మనకి 100 పెట్టి కొనుక్కుంటే 120 రూపాయలు వస్తువులు మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే బయట 120 అంటే 120 రూపాయలు చెల్లించాల్సిందే. అదే మనం ఎక్కడైతే కనుక 100 రూపాయలు చెల్లిస్తే చాలు 120 రూపాయల సరుకులు మనకు రావడం జరుగుతుంది. అంటే 100కి ఎంత లాభం? 100కి 20, 200కి 40, 300కి 60, 400కి 80, 500కి 100. అంటే 500 పెట్టుకెళ్తే 600 సరుకులు వస్తాయి. 1000 రూపాయలు పెట్టుకెళ్తే 1200 సరుకులు వస్తాయి. 2000 పెట్టుకెళ్తే 2400 సరుకులు. ఇలా లాభం మనకు ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మరి ఎంత లాభం చూడండి సార్. అదేవిధంగా రెండోది వచ్చి పెర్ఫార్మెన్స్ బోనస్. అంటే ఏంటంటే మనం కొనుక్కునే ప్రతి వస్తువులకి పీవీలు ఉంటాయండి. పీవీలు ఇస్తుంది. బయట మీరు ఎక్కడ కొనుక్కున్న వస్తువులు ఏవో వస్తాయి, కానీ పీవీలు అది ఎలాగో సార్ చూద్దాం. చూడండి ఇక్కడ పెర్ఫార్మెన్స్ బోనస్ ఎలాగొద్దో చూద్దాం ఒకసారి. ఇదిగోండి డిస్ట్రిబ్యూటర్ అంటే ఒక పీవీ నుంచి మొదలుకొని 599 పీవీ వచ్చేంత వరకు మనం 5% ఉంటూ మళ్ళీ ఏమంటారంటే అప్పుడు డిస్ట్రిబ్యూటర్ అంటారు. అలాగే 600 పీవీ నుంచి 2399 వరకు 8% లోకి వెళ్తాం. అప్పుడు మళ్ళీ ఏమంటారంటే సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అని ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2400 నుంచి 5499 వరకు మనం 12%కి వెళ్తాం, అసిస్టెంట్ డైరెక్టర్ అవుతాం. అదేవిధంగా మనం 5500 ఎబో ఏవైతే మనకి పీవీ వచ్చినాయో అప్పుడు మనం 16%కి వెళ్తాం, బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం. ఎప్పుడైతే మనం బ్రాంజ్ డైరెక్టర్ అయ్యామో మన కంపెనీ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో కంపెనీ టర్న్ ఓవర్ 1 ఆఫ్ ది పార్ట్నర్ అవుతాం. అది ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి చూద్దాం. ఇవ్వండి పీవీస్, ఇవ్వండి ఎలా వస్తే చూద్దాం సార్. 30 రూపాయలు పెట్టుకుంటే మనం ఏదైనా వస్తువు కొన్నాం అనుకుంటే 30 రూపాయలకు వస్తువు వస్తుంది, ఒక పీవీ వస్తుంది. 100 రూపాయలు పెట్టుకుంటే 100 రూపాయలు వస్తువులు వస్తాయి, 3 పీవీలు వస్తాయి. అలాగే 1000 రూపాయలు పెట్టుకుంటే 30 పీవీలు, 2000 పెట్టుకుంటే 60 పీవీలు, 3000 పెట్టుకుంటే 90 పీవీలు, 3500 పెట్టుకుంటే 100 పీవీలు. అర్థమైంది ఫ్రెండ్స్? బయట కొంటే ఓన్లీ వస్తువులే వస్తాయి, మనకి వస్తువులు వస్తాయి, పీవీలు కూడా వస్తాయి. ఉదాహరణకి అది ఎలాగో సార్ చూద్దాం. యూ అనే పర్సన్ ఒక ఆయన ఉన్నాడు అనుకుందాం. ఇతనికి వాళ్ళ ఫ్యామిలీకి ఇంట్లో కనీసం 9 ఉంటారు, భార్య, భర్త, పిల్లలు. ఈ 9కి నెల మొత్తం మీద కనీసం ఒక 3500 సరుకులు అవసరం వస్తాయి. 3500 పెట్టుకెళ్ళి బయట 3500 సరుకులు ఇస్తారు బయట షాపులు. కానీ మన కంపెనీలో మీరు 3500 పెట్టుకెళ్తే మనకి 4100 రూపాయలు సరుకులు ఇస్తారు. మన కంపెనీ మనం చెల్లించింది ఎంత? 3500. కానీ మనకు వచ్చిన సరుకులు ఎన్ని? 4100 రూపాయలు సరుకులు వస్తాయి. అంటే ఎంత లాభం? మనకి 600 లాభం అనమాట. దాంతో పాటుగా మనకు ప్రతి నెల మన కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది అనమాట. ఫ్రీ ప్రోడక్ట్ 320 రూపాయల వస్తువు ఫ్రీ ఇస్తాం ఉంటుంది ప్రతి నెల. ఓకే, అర్థమైందండి అక్కడికి? రైట్. ఇప్పుడు మీరున్నారు 3500 పెట్టుకున్నారు. ఎన్ని పీవీలు వచ్చినాయి? 100 పీవీలు వచ్చినాయి. 100 పీవీలు అంటే ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి, పర్సెంటేజ్ ఇచ్చాడు. ఒక పీవీ నుంచి మొదలుకొని 599 వరకు 5% కాబట్టి, అంటే మీరు అక్కడ 5% ఉన్నారు కాబట్టి 5% ప్రకారం లెక్కేస్తే మీ అకౌంట్ కి 90 రూపాయలు అమౌంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అండి అమౌంట్ జమ అవుతుంది మన కంపెనీ. అంటే మీ పాను బ్యాంకు అప్లోడ్ చేసుకోవాలి, అప్పుడు 90 రూపాయలు జమ అవుతుంది. మొత్తం లెక్కేస్తే 1010 రూపాయలు లాభం వచ్చింది అనమాట. మనం చెల్లించింది ఎంత? 3500. మనకు వచ్చిన లాభం ఎంత? 1010 రూపాయలు వచ్చింది. అదే బయట కొంటే ఓన్లీ 3500 సరుకులే వస్తాయి. చూసారా ఫ్రెండ్స్? మనకి ఇక్కడ చూడండి 600 రూపాయలు ప్రోడక్ట్ రూపాయలు ఇచ్చాడు, 300 రూపాయలు కూడా ప్రోడక్ట్ రూపాయలు ఇచ్చాడు, 90 రూపాయలు మాత్రం మన అకౌంట్ లో ఇచ్చాడు. అంటే మొత్తం టోటల్ మనకి 1000 రూపాయలు లాభం రావడం జరిగింది ఫ్రెండ్స్. అది ఎలా ఇస్తుందో ఒకసారి చూద్దాం, చెక్ చూద్దాం. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం అంటే ఇది కనుక అర్థమైతే మనకు సబ్జెక్ట్ అంతా అర్థమైపోయినట్టే. చూడండి, ఇది ఏంటిది? సంతూర్ సోప్. అది పెద్ద సోప్ అండి, 100 గ్రాములు అనమాట. అది దాని వెయిట్. కానీ అది మనం ఎంత పెట్టుకుంటున్నామంటే 35 రూపాయలు పెట్టుకుంటాం. అది ఎక్కడ తయారవుతుంది? ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఈ ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఈ ఫ్యాక్టరీలో దాని కాస్ట్ ఎంత అనుకున్నా తయారీ దగ్గర ఓన్లీ 5 రూపాయలు మాత్రమే. ఎంతండి? ఓన్లీ 5 రూపాయలు మాత్రమే. మరి మనం 5 రూపాయలు పెట్టుకెళ్తే మనకి ఇస్తారా ప్రోడక్ట్? అంటే అది ఇవ్వడు. చూద్దాం అది ఎక్కడి నుంచి ఎక్కడ మారుతుందో చూద్దాం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి నేషనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మారుతుంది అనమాట. ఆ 5 రూపాయలు కాస్త ఎంత అయిందండి? 10 అయింది. అక్కడి నుంచి C&M ఏజెంట్ దగ్గరికి వస్తుంది. ఆ 10 కాస్త ఎంత అయింది? 15 అయింది. అక్కడి నుంచి సూపర్ స్టాకిస్ట్ వస్తుంది. ఆ 15 కాస్త ఎంత అయింది? 20 అయింది. అక్కడి నుంచి హోల్సేలర్కి వస్తుంది. 20 కాస్త ఎంత అయింది? 25 అయింది. అక్కడి నుంచి రిటైలర్కి వస్తుంది. 25 కాస్త 30 అయింది. అక్కడి నుంచి మరి మన సినిమా యాక్టర్ మహేష్ బాబు యాడ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ యాడ్ కూడా పూర్తయ్యేటప్పటికల్లా కస్టమర్ చెల్లించింది ఎంతంటే 35 రూపాయలు అనమాట. 35 రూపాయలు చెల్లిస్తున్నాం మనం. కానీ కంపెనీలో తయారైనంత ఓన్లీ 5 రూపాయలు మాత్రమే. మనం చెల్లించేది ఎంత? 35 రూపాయలు మాత్రమే. అంటే 35 రూపాయలు. 35 రూపాయల నుంచి 5 రూపాయలు మైనస్ చేద్దాం, ఎంత మిగులుతుందండి? 30 రూపాయలు మిగులుతుంది. ఈ 30 రూపాయలు ఎవరికి వెళ్తున్నాయి? మధ్యవర్తులకు వెళ్తున్నాయి. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఒక సోపుకి ఎంత మిగులుతుంది? 10 రూపాయలు మిగులుతుంది. 10 సోపులకి ఎంత మిగులుతుంది? 10 30 300, 100 సోపులకి 3000, 1000 సోపులకి 30,000, 10,000 సోపులకి 3 లక్షలు, 1,00,000 సోపులకి 30 లక్షలు, 1,00,00,000 సోపులకి 30 కోట్లు మిగులుతుంది ఫ్రెండ్స్. 1,00,00,000 సోపులకి 30 కోట్లు మిగులుతుంది. ఈ మిగిలిపోయిన దాన్ని ఎవరికి ఇస్తున్నారు? మధ్యవర్తులు ఇస్తున్నారు. స్టాకిస్ట్ కి, డీలర్ కి, డిస్ట్రిబ్యూటర్ కి, ఏజెంట్ కి, C&M ఏజెంట్ కి, హోల్సేలర్, రిటైలర్ వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మన కంపెనీకి వద్దాం ఒకసారి. ఇది మన కంపెనీ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ.
ఇదిగోండి ఇక్కడ కస్టమర్. చూడండి ఒకసారి ఇది గమనించండి ఫ్రెండ్స్. బైపాస్ మిడిల్ మ్యాన్. బైపాస్ మిడిల్ మ్యాన్ అంటే ఈ మధ్యవర్తులు స్టాకిస్ట్ కానీ, డీలర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, ఏజెంట్ కానీ ఎవ్వరూ మనకు లేరు. ఈ మధ్యవర్తులకి ఇచ్చే ఆదాయం ఇక్కడ ఎవరికి ఇస్తుందంటే మనకిస్తుంది. అందుకని ఈ రోజు నాడు మరి విజయరాజు గారు 18 లక్షల రూపాయలు దాటి సంపాదిస్తున్నారు. సుబ్బయ్య శెట్టి గారు 46 లక్షల రూపాయలు దాటి సంపాదిస్తున్నారు. సిద్ధార్థ సింగ్ గారు 1,68,00,000 రూపాయలు సంపాదిస్తున్నారంటే గల కారణం ఏంటి? ఓన్లీ ఇది అనమాట. ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లోనే అది సాధ్యమవుతుంది. పైదాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం, ఇదేమో డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. దానికి దీనికి తేడా. అక్కడ మధ్యవర్తులకు ఇస్తారు, ఇక్కడ ఎవరికి ఇస్తున్నారంటే మనకే ఇస్తున్నారు. కస్టమరే డిస్ట్రిబ్యూటరే మనం ఈ యొక్క సిస్టమ్ ఏదైతే సిస్టమ్ ప్రకారం మనం వర్క్ చేసుకుంటే ఇక్కడ ఆదాయం ఎవరికి వస్తుందంటే మనకే వస్తుంది. ఓకే అనమాట. రైట్. ఇప్పుడు మనం దీంట్లో జాయిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రోడక్ట్ తీసుకుంటాం. ఎంత పెట్టి తీసుకున్నాం మనం? నెల మొత్తం మీద కనీసం చిన్న ఫ్యామిలీ కూడా ఒక 3,800 రూపాయలు అవసరం వస్తాయి కాబట్టి 3,800 పెట్టి మనం ప్రోడక్ట్ తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి మనదే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే బయట మీరు ఎక్కడైనా గమనించంటే ఆర్గానిక్ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది. కల్తీ రేట్ ఏమో తక్కువ ఉంటుంది, ఆర్గానిక్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకోసం ప్యూర్ ఒరిజినల్ కాబట్టి. అలాగే మన కంపెనీ ఏం చేసిందంటే మన కంపెనీలో ఉన్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తక్కువ రేటుకి రావాలి, సగం రేటుకి రావాలని మరి మన గౌతమ్ బాలి గారు, మన ఎండి గారు ఒక సిఎన్సి ఆఫర్ అని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సిఎన్సి కన్సిస్టెన్సీ. ఈ యొక్క ఆఫర్ కనుక మనం ఉపయోగించుకుంటే మనకి తక్కువ రేటుకే మన ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. అది ఒకసారి చూద్దాం. ఈ నెలలో మనం 3,800 పెట్టి ప్రోడక్ట్ కొనుక్కుంటా వెళ్ళి మన ప్రోడక్ట్ అంటే మన ఆఫీస్ కి మన స్టాక్ బయటకి మనం 3,800 పెట్టి మనకు వచ్చిన ప్రోడక్ట్స్ ఎంత 4,100 రూపాయలు సర్వీస్. అంటే ఎంత లాభం? మనకి 600 రూపాయలు లాభం. దాంతో పాటుకి మనకి ప్రీ ప్రోడక్ట్ 305 రూపాయలు ప్రీ ప్రోడక్ట్ వస్తుంది, ఉచిత ప్రోడక్ట్. దాంతో పాటు మన అకౌంట్ 90 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. మొత్తం లెక్కేస్తే 1,010 రూపాయలు లాభం వచ్చిందండి ఈ నెలలో. మనకి 600 రూపాయల ప్రోడక్టే, 320 రూపాయలు కూడా ప్రోడక్టే, 90 రూపాయలు మన అకౌంట్ బట్టి క్యాష్ బ్యాక్ అమౌంట్ అనమాట. 3 కలిపి ఎంత వచ్చింది? 1,010 రూపాయలు వచ్చింది లాభం మనకి. ఇది ఫస్ట్ మంత్ షాపింగ్. తర్వాత సెకండ్ మంత్ మళ్ళీ సేమ్. ఇప్పుడు మనకి చూద్దాం, ఈ నెలలో తీసుకున్నాం, మళ్ళీ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల మళ్ళీ తీసుకుంటే మళ్ళీ సేమ్ లాభం. అదేవిధంగా మళ్ళీ సరుకులు అయిపోయి మళ్ళీ తీసుకున్నాం, మళ్ళీ సేమ్ లాభం. మళ్ళీ 4 నెలలు తీసుకున్నాం. ఎందుకు తీసుకుంటాం? బయటనే తీసుకోవాల్సిందే. ప్రతి నెల డిమార్ట్ లోను, మోర్లోను మనం ప్రతి నెల కొంటాం కదండి. అక్కడ ఎవరు కూడా మనకి 10 పైసలు ఇవ్వడం. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి నెలకు 1,000 రూపాయలు చొప్పున ప్రాఫిట్ ఇస్తుంది. అలా 4 నెలలు తీసుకుంటే మనకు వచ్చే లాభం ఎంత? 4,000 అనుకుందాం. కొన్ని 10 రూపాయలు తీసేద్దాం, 4,000 అనుకుందాం. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే 4 నెలలు కనుక ఇక్కడే తీసుకుంటే, అంటే 2వ తారీఖు 14వ తారీఖు లోపల కనుక తీసుకుంటే 5 నెలల్లో మనకి 2,515 రూపాయలు ఓచర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ 2,500 రూపాయల ప్రోడక్ట్ కనుక అది మార్చుకుంటే మనకి ఎంఆర్పి మీద మనకి 3,000 రూపాయల సరుకులు మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఎంత గొప్ప విషయం సార్ చూడండి ఫ్రెండ్స్. మనకి నెలకి ఎంత లాభం వచ్చింది? నెలకు 1,000 రూపాయల లాభం వచ్చింది. 4 నెలలు లెక్కేస్తే 4,000 లాభం వచ్చింది. మరి 5 నెలల్లో మనకి 3,000 రూపాయల సరుకులు ఫ్రీగా వచ్చాయి. మొత్తం లెక్కేస్తే ఒకసారి లెక్కించండి ఫ్రెండ్స్. 3,000 ప్లస్ 4,000 అంటే మనకి 7,000 రూపాయల లాభం రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం చెల్లించింది ఎంత చూద్దాం. 4 నెలలకి చెల్లించింది ఎంత చూద్దాం ఒకసారి. 14,000. 14,000 నుంచి మనకు వచ్చిన లాభం ఎంత? 7,000. 14 నుంచి 7,000 తీసేయండి, 7,000. అంటే 14,000 రూపాయల వస్తువులు మనకి ఎందుకు వచ్చినట్లు? 7,000కి వచ్చినట్లు. అంటే 14,000 రూపాయల వస్తువులు మనకి 7,000కి వచ్చినట్లు లెక్క. అంటే మనకి ఎంత లాభం? 50% డిస్కౌంట్. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విషయాన్ని కనుక మీరు క్లియర్ గా అర్థమయ్యే రీతిలో కనుక మీకున్న ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేషన్ కావచ్చు చెప్తే ఎస్ అంటారా, నో అంటారా? ఖచ్చితంగా ఎస్ అంటారు. ఎందుకోసం ఎస్ అంటారంటే, మీరు డిమార్ట్కి వెళ్ళండి, సంవత్సరానికి 8 నెలలు 12 నెలలు 11 నెలలు అక్కడే కొని 12వ నెలలు ఫ్రీ ఇవ్వమంటే ఇస్తాడా? కనీసం బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వడం. డిమార్ట్ కూడా ఇవ్వడు, మోరోడు ఎవరు ఇవ్వరన్నమాట. కానీ మన కంపెనీలో గొప్పతనం ఏంటంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ఫ్రీ. సంవత్సరానికి 3 సార్లు ఫ్రీ, 2 సంవత్సరాలకు 6 సార్లు ఫ్రీ, 3 సంవత్సరాలకు 9 సార్లు ఫ్రీ. ఈ విధంగా మనకి ఇలా ఫ్రీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం బిజినెస్ పెంచుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన బిజినెస్ ఎలా పెంచుకోవాలి ఒకసారి చూద్దాం. రైట్. దీంట్లో మనం ఫస్ట్ ప్రమోషన్ కంప్లీట్ చేసుకోవాలంటే ఏమవ్వాలి? దీంట్లో మనం బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి. రైట్. మనం బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే మనకి దీంట్లో ఫ్యూచర్ లో క్రౌన్ అవ్వాలంటే మనకి ఎంతమంది కావాలంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ మీరు లిస్ట్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ లిస్ట్ మీకు ఎంతమంది అయితే తెలుసుంటారు మీ ఫ్రెండ్స్ లిస్ట్ తయారు చేసుకుంటే దాదాపు మీ ఫోన్ బుక్ లో కాంటాక్ట్ లిస్ట్ కనుక ఓపెన్ చేస్తే దాదాపు 100 మంది, 200 మంది, 300 మంది ఉంటారు. దాంట్లో మంచి పర్సన్స్ అంటే దీంట్లో క్వాలిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, మీ మాట ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక 6గురిని సెలెక్ట్ చేసుకుని 6గురి దగ్గరికి మీ పైన ఉన్న సక్సెస్ఫుల్ పర్సన్ సీనియర్ ఎవరైతే ఉన్నారో, సక్సెస్ఫుల్ పర్సన్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని ఈ 6గురికి సబ్జెక్ట్ చెప్పించండి. 6గురికి ఏ సబ్జెక్ట్ చెప్పిస్తారు? 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ ఏదైతే ఉందో దాని గురించి చెప్పించండి. మన లైఫ్ ఎలాగైతే సరిపడుతుందో దాని గురించి చెప్పించండి. అప్పుడు 6గురు కూడా ఇక్కడ షాపింగ్ చేయడానికి సిద్ధపడతారు ఫ్రెండ్స్. అదే బయట కొంటే ఓన్లీ కస్టమర్. ఇక్కడ కనుక మనం పర్చేస్ చేస్తే ఈ లాభాలు మనకు వస్తాయి కాబట్టి 6గురు పర్చేస్ చేస్తారు. ఉదాహరణకి మీరున్నారు, యూనే పర్సన్ మీరున్నారు, మీరు
పర్చేజ్ చేశారు, మీకు 250 పీవీ వచ్చింది అనుకుందాం. మీ డౌన్ లైన్ లో 6 ఉన్నారు, 6 కూడా ABCDEF మొత్తం 6 ఉన్నారు, 6 కూడా పర్చేజ్ చేశారు. 6 పర్చేజ్ చేస్తే మొత్తం ఎన్ని పీవీ వచ్చిందంటే 2800 పీవీ వచ్చినాయి. ఎప్పుడైతే 2800 పీవీ వచ్చినాయో ఆటోమేటిక్ గా మీరు 12%కి వెళ్తారు. మరి ఈ 6 ఎవరు బిజినెస్ అంటే 6 బిజినెస్ అనమాట. 6 ప్లస్ మీతో కలిపి 7 బిజినెస్ అంతా కలిపి మొత్తం లెక్కేస్తే 2800 పీవీ వచ్చింది. ఈ 2800 పీవీకి కంపెనీ ఏం చేసిందంటే 6048 రూపాయలు ఇన్కమ్ రిలీజ్ చేసింది. ఈ 6048 రూపాయల ఇన్కమ్ ఎవరెవరికి ఇస్తుందంటే పైన మీకు ఆదాయం వస్తుంది, మీ డౌన్ లైన్ టీమ్ 6 కూడా ఆదాయం ఇస్తుంది కంపెనీ. చూద్దాం ఒకసారి. ఇంకా చూడండి, 6వ పర్సన్ ఉన్నారు, ఇతను 600 పీవీ చేశాడు. ఎక్కడ ఉన్నాడంటే ఈయన 8% లో ఉన్నాడు. ఈ యొక్క సిస్టమ్ ప్రకారం లెక్కేస్తే దీనికి 864 రూపాయలు ఈయన అకౌంట్ నుంచి జమ అయింది. అలాగే 5వ పర్సన్ కూడా అంతే, 4వ పర్సన్ కూడా అంతే, 864 ఇలా ఎవరిని జాయిన్ చేయలే, ఓన్లీ పర్చేస్ చేశారు. పర్చేస్ చేసినా కానీ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడి. అలాగే 3వ పర్సన్ ఉన్నాడు, 250 పీవీ చేశాడు, అంటే 5% ఉన్నాడు, ఆయన అకౌంట్ లోకి 255 రూపాయలు, 225 రూపాయలు. అలాగే 2% 225 రూపాయలు, 1% 225 రూపాయలు. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, ఈ 6 ఏం చేశారు, ఎవరిని జాయిన్ చేయలేదు, ఓన్లీ పర్చేస్ చేశారు, అయినా సరే వాళ్ళకి ఆదాయం వచ్చింది. అదే పైన పర్సన్ ఉన్నారు, ఆయన కూడా ఆదాయం వచ్చింది. మొత్తం లెక్కేస్తే ఈ 6 ఎంత వచ్చిందంటే 3267 వచ్చిందండి. చూద్దాం, లెక్కేద్దాం. 225 225 225 ప్లస్ 864 మొత్తం 6 లెక్కేస్తే 3267 రూపాయలు వచ్చింది. అసలు కంపెనీ ఎంత రిలీజ్ చేసింది, 6048 రూపాయలు ఇన్కమ్ రిలీజ్ చేసింది. 6048 రూపాయల నుంచి, అంటే 6048 రూపాయల నుంచి 3267 రూపాయలు మైనస్ చేస్తే ఎంత వచ్చిందంటే 2781 రూపాయలు. అదేమంటే పైన అనమాట, పైన పర్సెంట్ 2781 రూపాయలు పైన. చూడండి ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, అది ఇది వరకు చేసిన నేను బైనరీ సిస్టమ్ లో చేసినప్పుడు ఎవరికి ఇచ్చేదంటే పై వాడికి మాత్రం ఇచ్చేది, కింద వాడికి ఎవరికి ఇచ్చేది. కానీ మన కంపెనీ కింద పర్చేజ్ చేసిన ఆదాయం ఇచ్చింది, పై అతను కూడా ఆదాయం ఇచ్చింది. ఇప్పుడు పైన ఉన్న అతను ఎన్ని పీవీలు సంపాదించాడు, 2800 పీవీ సంపాదించాడు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ మంత్ షాపింగ్, ఇది సెప్టెంబర్ అనుకుందాం. అక్టోబర్ వచ్చింది, మళ్ళీ ఇదే రోజు నాటికి వాళ్ళ సరుకులు అందరూ అయిపోయినాయి. ఇక్కడే కొంటారా, వేరే చోటకి వెళ్తారా? ఇక్కడే కొంటారు. ఎందుకు కొంటారంటే ఇక్కడ ఆదాయం వచ్చింది. అదే డిమార్ట్ లో కొంటే ఆదాయం రాదు, మోర్ లో కొంటే ఆదాయం రాదు, ఎక్కడ కొన్నా ఆదాయం రాదు. ఇక్కడ కొనడం వల్ల ఆదాయం వచ్చింది కాబట్టి 2వ నెలలో కూడా సరుకులు అందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ పర్చేజ్ చేశారంటే సేమ్ అక్కడే పర్చేజ్ చేశారు. ఎవరిని జాయిన్ చేయలేదు, సేమ్ అక్కడే పర్చేజ్ చేశారు. చూద్దాం ఫ్రెండ్స్, మళ్ళీ సేమ్ బిజినెస్ వచ్చింది. ఇప్పుడు ఎంత ఇవ్వాలంటే పైన ఉన్న అతనికి ఎంత ఇవ్వాలంటే లెక్క ప్రకారం పోయిన నెలలో 2800 పీవీకి ఎంత ఆదాయం ఇచ్చిందంటే 2781 రూపాయలు వచ్చింది. మరి ఇప్పుడు కూడా సేమ్ అంతే ఇవ్వాలిగా? అది అలా కాదు. మన కంపెనీ ఏంటంటే ఎక్యూములేషన్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే అర్థం ఏంటంటే ప్రతి నెల మనకు అనేది కలుపుకుంటూ వెళ్తుంది అనమాట. దాన్ని ఎక్యూములేషన్ అంటారు. చూడండి, మొదటి నెల 2800 పీవీ వచ్చింది, 2వ నెల సేమ్ 2800 పీవీ రావడం వల్ల దానికి దీనికి ప్లస్ చేసింది. ప్లస్ అంటే కూడింది అనమాట. దానికి దీనికి ప్లస్ చేసి ఎంత వచ్చింది, మొత్తం 5600 పీవీ వచ్చింది. 5600 పీవీ అంటే పైన మీరు ఎక్కడ ఉన్నారంటే 16%కి వెళ్ళిపోయారు. ఇదనమాట మన కంపెనీలో ఎవరు జాయిన్ అయితే ఎప్పటికైనా బ్రాంజ్ రేట్ రావడం ఖచ్చితంగా. ఎందుకోసం ఎక్యూములేషన్ కలుపుకుంటూ వెళ్తుంది కాబట్టి. మరి ఎప్పుడైతే 16%కి వెళ్ళాడో బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారో మన కంపెనీ టర్న్ ఓవర్ నేను చెప్పాను కదా 3000 కోట్ల నుంచి 5000 కోట్ల మధ్యలో ఉంది మనకి. దానికి వన్ ఆఫ్ ది పార్ట్నర్ అవుతారు. ఎప్పుడైతే వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయ్యారో ఆయనకి బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 15%, టీమ్ బిల్డ్ బోనస్ 3% రావడం జరుగుతుంది. అది ఎలాగొస్తుందంటే ఉదాహరణకి ఈ నెలలో 100 కోట్ల బిజినెస్ అయింది అనుకుందాం. ఆ 100 కోట్ల నుంచి 18 కోట్లు తీసి పక్కన పెడుతుంది. ఈ 18 కోట్ల నుంచి ఎంతమంది అయితే ఆ నెలలో డైరెక్టర్ అయ్యారో వారు చేసిన పీవీ ప్రకారం, ప్రోడేటా ప్రకారం వాళ్ళకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 2వ నెలలో వచ్చిన పీవీ ఎంత అంటే మనకి 2800 వచ్చింది కాబట్టి 2800 వల్ల ఇతనికి వచ్చే ఆదాయం ఎంతో చూద్దాం ఒకసారి. 8000 రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో యాక్చువల్ గా అంత ముందు 2800కి ఎంత ఇన్కమ్ వచ్చిందంటే 2781 రూపాయలు వచ్చింది. కానీ ఇప్పుడు ఎంత వచ్చింది, 8000 వచ్చింది. అంటే 3 రెట్లు పెరిగింది అనమాట. అంటే బ్రాంజ్ రేటర్ అనేది ఖచ్చితంగా అయి తీరాల్సిందే. ఓకేనండి, అర్థం ఫ్రెండ్స్. ఇది బ్రాంజ్ రేటర్ అయ్యే విధానం. నెక్స్ట్ రైట్ చూద్దాం. ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ ఏ పర్సెంటేజ్ లో ఉన్నాం, 5% లో ఉన్నాం. తర్వాత 8% లోకి రావాలి. 8% అవ్వాలంటే మనం ఎన్ని పీవీ చేయాలి, రూల్ ప్రకారం 600 పీవీ చేయాలండి. మరి మన కంపెనీ ఏం చేసిందంటే క్యాలెండర్ మంత్ అంటే ఇప్పుడు చూడండి, ఇవాళ తారీఖు ఆటోమేటిక్ 27. ఇంకా మనకి నెల ఎన్ని రోజులు ఉంటాయి, 4 రోజులు ఉంటాయి. 1వ తారీఖు లెక్కేసుకుంటాయి. ఈ 4 రోజుల లోపల దీన్ని క్యాలెండర్ మంత్ అంటాం. ఇప్పుడు మీరు 600 పీవీ చేయాలంటే మీ డౌన్ లో ఎంతమంది రావాలంటే 100 పీవీ చేసేవాళ్ళు మీరు కాక 5 రావాలి. అలా కాకుండా మన కంపెనీ ఏం చేసిందంటే 600 సగం 300 పీవీ చేస్తే చాలు, 8% గా గుర్తించి నీకు ఇన్కమ్ ఇస్తానని చెప్తుంది. అది ఎలాగో చూద్దాం. చూడండి, మీ పీవీ ఒక 3000 ఎంత పెట్టుకున్నారు, మీకు 100 పీవీ వచ్చినాయి,
మీ డౌన్ లైన్ లో ఒక ఇద్దరు సబ్జెక్ట్ చెప్పారు, మీ ఫ్రెండ్స్ ఇద్దరు చెప్పారు, వాళ్ళకి చెరుకు 100 చేశారు, 100 మొత్తం 300 పీవీ వచ్చింది. 300 పీవీ రాగానే మీరు ఏమయ్యారు, ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యారు. ఎప్పుడైతే ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యారో అప్పుడు మీకు కంపెనీ 750 రూపాయలు ప్రోడక్ట్ వచ్చింది, మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మీ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ ఎంత అంటే దీని మీద ఆదాయం ఎంత ఇస్తుందంటే 350 రూపాయలు ఆదాయం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 750 ప్లస్ 350 మొత్తం లెక్కేస్తే 1100 రూపాయలు ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే రూల్ ప్రకారం మీకు 600 చేసే బదులు 300 చేసినా కానీ ఈ ఇన్కమ్ రావడం జరిగింది. మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే ఇద్దరిని జాయిన్ చేయడం పెద్ద విశేషం కాదు. మనకి ఈ యొక్క 4 రోజులు 5 రోజుల్లో కనుక మీరు 3 మందిని ఇలా ఈ విధంగా చేసుకుంటే కనుక వాళ్ళు 8% గా ఎప్పుడైతే మీరు చేస్తారో ఆటోమేటిక్ గా వారికి ఆదాయం వస్తుంది, మీకు కూడా పీవీలు వస్తాయి, వారికి కూడా పీవీలు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు 8% కంప్లీట్ చేశారో మరి 3వ తేదీన మరి మీకు హాండింగ్ ఒక చిన్నగా హాండింగ్ చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది 8% అంటే అర్థం, రైట్. అదే విధంగా మనకి ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్. ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అంటే ఇది కూడా క్యాలెండర్ మంత్లు అవ్వాలి. క్యాలెండర్ మంత్లు ఎన్ని అవ్వాలి? యాక్చువల్ గా మనం బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే ఎన్ని పీవీ అవ్వాలి? 5800 పీవీ అవ్వాలి. అదే కనుక 1 మంత్ లో కనుక మీరు కంప్లీట్ చేసుకుంటే దాంట్లో 1000 పీవీ తగ్గిస్తుంది అనమాట. 5800 నుంచి 1000 పీవీ తీసి ఎంత మిగిలింది? 4800 పీవీకే ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వచ్చు. చూద్దాం, అది ఎలాగో చూద్దాం. అది ఎలా అవ్వాలంటే ఉదాహరణకి మీరు ఉన్నారు, ఒక 105 పీవీతో షాపింగ్ చేశారు అనుకుందాం. ఎగ్జాంపుల్ 105 పీవీ అంటే ఇప్పుడు ఒక 4000 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. మీకు 4000 రూపాయలు ఖర్చు అయింది మీ ప్రోడక్ట్ కి. ఏంటి ఆ ప్రోడక్ట్? హోమ్ కేర్ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, అగ్రి ప్రొడక్ట్స్ అవ్వచ్చు. ఏదైనా సరే ఒక 4000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొనుక్కున్నారు, మీకు 105 పీవీ వచ్చింది అనుకోండి, రైట్. మీరు మనం దీంట్లో ప్రమోట్ అవ్వాలంటే మనం ఎంతమందికి సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం? 6 మెంబర్స్. ఈ 6 మెంబర్స్ కూడా మన సబ్జెక్ట్ చెప్పి 6 కూడా 4 నెలలు కూడా 5 నెలలు ఫ్రీ వచ్చే విషయం, అలాగే దీంట్లో సంవత్సరం ఒకసారి ఫారెన్ టూర్ వచ్చే విషయం, కార్ వచ్చే విషయం, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్ గా ఎప్పుడైతే చెప్పామో 6 పర్చేజ్ చేస్తారు. 6 కూడా మీరు ఎలాగైతే 105 పీవీతో పర్చేజ్ చేశారో 6 కూడా అదే విధంగా 105 వచ్చేలాగా పర్చేజ్ చేపిస్తే మొత్తం మీకు 6 ద్వారా మీకు వచ్చే పీవీ ఎంతంటే 630 పీవీ వచ్చింది. 630 పీవీ ఎప్పుడైతే వచ్చిందో మీకు కంపెనీ ద్వారా మీకు వచ్చే ప్రాఫిట్ ఏంటంటే 2500 రూపాయలు ప్రోడక్ట్ వచ్చి వస్తుంది, మిగతాది కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. అన్ని కలిపి 4000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అర్థమైంది ఫ్రెండ్స్? మీరు ఎంత పెట్టి ప్రోడక్ట్ కొనుక్కున్నారంటే 4000 పెట్టి ప్రోడక్ట్ కొనుక్కున్నారు, కానీ ఇక్కడ మీరు 6 ద్వారా మీకు మీ 4000 మీకు వచ్చేసి, రైట్. తర్వాత మీరు ఏదైతే చేశారో సేమ్ మీ డౌన్లోడ్ ఉన్న పర్సన్స్ కూడా అదే చూపించాలి. నీ ఆరు నువ్వు చేయి అని చెప్పేసి 6 కూడా మనం సపోర్ట్ చేసి వాళ్ళ చేత 6 ఎప్పుడైతే చేయించామో మీకు ఎలాగైతే వచ్చిందో 2800 ప్రోడక్ట్ వచ్చి ఎలాగైతే వచ్చిందో మీకు ఎలాగైతే క్యాష్ బ్యాక్ వచ్చిందో మీకు ఉన్న 6 కూడా అదే విధంగా వస్తుంది. ఈ కింద ఉన్న ఎంతమంది వచ్చారు టీమ్ సైజ్ ఎంతమంది వచ్చారంటే 36 మంది వచ్చారు. ఈ 36 మంది ఎవరో మీకు తెలియదు, అయినా సరే తెలియకపోయినా సరే ఈ 36 మంది మీకు యాడ్ అయ్యి ఒక్కొక్కరి చేత 105 పీవీ ద్వారా మొత్తం 3780 పీవీ వస్తుంది. మొత్తం లెక్కేద్దాం ఒకసారి. మీ పర్సనల్ పీవీ ఎంత, మీ సెల్ఫ్ పీవీ ఎంత? 105. 6 ద్వారా వచ్చింది 630. అదే విధంగా 36 మంది ద్వారా వచ్చింది 3720. మొత్తం లెక్కేస్తే 4515 పీవీ వచ్చింది. ఎప్పుడైతే 4515 పీవీ వచ్చిందో అప్పుడు మీరు ఏమయ్యారంటే ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. అప్పుడు మీ ఆదాయం ఎంత చూడండి ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, 16,000 రూపాయలు రావడం జరిగింది. కానీ ఇది రావాలంటే ఏం చేయాలి? 1 మంత్ లో కంప్లీట్ చేసుకోవాలి. 1 మంత్ లో 4500 పీవీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మీరు దీన్ని కూడా నేను క్యాల్కులేషన్ తయారు చేశాను. ఎందుకంటే 10 డేస్ మీ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 10 రోజులు మీరు టార్గెట్ పెట్టుకుని 10 రోజుల్లో కనుక 6 జాయిన్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలి. ఏముందండి, రోజుకు 3 చెప్పారు అనుకుందాం. రోజుకు 3 చెప్పారు అనుకోండి, 10 రోజులకి ఎంతమంది అవుతారు? 13 30 మంది అవుతారు. 30 మందిలో మనకు కావాల్సిన మంది ఓన్లీ 6 మెంబర్స్ ఉంది, ఖచ్చితంగా వస్తారన్నమాట అండి, రైట్. ఆ 20 రోజుల్లో ఈ 6 చేత నీఆర్ నుంచి ఎప్పుడైతే చేసామో అప్పుడు మన టీం సైజ్ పెరుగుతుంది. ఫస్ట్ మీరు, తర్వాత 6, తర్వాత 38, మొత్తం లెక్కేస్తే 42 మంది అయ్యారు. 42 105 పీవీ లెక్కేసుకుంటే 4515 పీవీ వచ్చింది. ఎప్పుడైతే 4515 పీవీ వచ్చిందో మీ ఆదాయం వచ్చిన 16,000 రూపాయలు ఎంత రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 3 రకాలు చెప్పాను బ్రాంజ్ అవ్వడానికి. అంటే ఎక్యుములేషన్ కావచ్చు, ఇలాగ పాస్టల్ బ్రాంజ్ డైరెక్టర్ కూడా అవ్వచ్చు. అదేవిధంగా 8% ఏవైతే ఉన్నాయో 300 పీవీ చొప్పున ఒక 20 మందిని కనుక 300 పీవీ చొప్పున 20 మందిని కనుక ఏజ్ చేస్తే 6,000 పీవీ అలా కూడా మరియు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వచ్చు. చాయిస్ ఇవ్వచ్చు అనమాట, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని బ్రాంజ్ డైరెక్టర్ అవ్వచ్చు, రైట్. ఎప్పుడైతే మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారో మనకి ప్రతి నెల మనకి 3వ తేదీన విజయవాడలో ఛాంపియన్ డే అని చెప్పేసి జరుగుతూ ఉంటుంది. మన విజయరాజు గారి ఆధ్వర్యంలో కొన్ని వేల మంది వస్తారు, తెలంగాణ నుంచి వస్తారు, ఇటు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు. ఆ వేలాది మందిలో మీకు సన్మానం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక స్టేజ్ మీద మరి తెల సన్మానం చేస్తారు, ఒక మ్యారేజ్ లాగా చేస్తారు. చాలా అద్భుతంగా జరుగుతుంది అనమాట అండి. ఒక మ్యారేజ్ టైప్ లో చేస్తారు. దాంతో పాటుగా చాలా అద్భుతంగా కొన్ని వేల మందిలో సన్మానం జరిగితే మరి ఎంత బాగుంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇలా వేలాది మంది ఉంటారు అనమాట. ఎప్పుడైతే మీకు జరిగిన సన్మానం చూసి మీకు వచ్చిన ఇన్కమ్ చూసి మీకు వచ్చిన చూడండి, పాస్టర్ బ్రాంజ్ మీకు ఎంత వచ్చిన ఆదాయం 16,000 వచ్చింది. ఎప్పుడైతే మీరు 16,000 చూసారో మీకు జరిగిన సన్మానం ఏదైతే చూస్తారో మీ డౌన్ లైన్ ఉన్న 6 మెంబర్స్ మీరు తీసుకెళ్తారు.
ఎప్పుడైతే తీసుకెళ్లారో ఆ ఆ యొక్క మీటింగ్ లో మీకు జరిగిన సన్మానం చూసి మీకు ఆదాయం చూసి మీకు వచ్చిన ఆదాయం చూసి మీ డౌన్ లైన్ లో ఒక పర్సన్ ఏ పర్సన్ అంటే ఒకటో పర్సన్ కూడా ఆయన కూడా డైరెక్టర్ అవడానికి ప్రయత్నం చేస్తారు, మనం సపోర్ట్ చేస్తాం. ఎప్పుడైతే మీ డౌన్ లైన్ లో ఒక అతను డైరెక్టర్ అయ్యాడో ఇంకా అప్పుడు ఎంతమంది ఉంటారండి మీ డౌన్ 5 మెంబర్స్ ఉంటారు. ఆ పర్సన్ కాకుండా 5 మెంబర్స్ ఉంటారు. ఈ 5 మెంబర్స్ ద్వారా మీకు వచ్చిన పీవీ ఎంత రావాలంటే 1801 పీవీ రావాలి. అప్పుడు మీరు ఏమవుతారంటే ఓన్లీ సిల్వర్ డైరెక్టర్ అవుతారు. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఏ అనే పర్సన్ అంటే ఒకటో పర్సన్ ద్వారా మనం 5625 పీవీ వచ్చేలాగా మనం సపోర్ట్ చేసి, అలాగే ఈ సైడ్ వేల ఏదైతే ఉందో 2100 పీవీ వచ్చేలాగా చేస్తే అప్పుడు మీ కంపెనీ ద్వారా మీకు వచ్చే ఇన్కమ్ ఏంటంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనమాట. మనకున్న 9 రకాల ఆదాయంలో పెద్ద ఆదాయం ఏదంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనమాట. ఈ ఇన్కమ్ రావడం జరుగుతుంది 5625 పీవీ చేయడం వల్ల. అలాగే సైడ్ వేల 2100 పీవీ ఎప్పుడైతే చేస్తారో మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా అవుతుంది అనమాట. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఈ రెండు కలుపుకుంటే మీ ఆదాయం చూసుకుంటే దాదాపు 30,000 రూపాయలు ఆదాయం రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక సిల్వర్ డైరెక్టర్ గా ఒక ఎల్ఓబి తెచ్చుకొని సైడ్ వేలం 2100 తెచ్చుకుంటే, ఎల్ఓబి అంటే 5625 తెచ్చుకొని సైడ్ వేలం కనుక 2100 పీవీ వచ్చేలాగా మీకు సపోర్ట్ చేసుకుంటే మీ ఆదాయం వచ్చేట కల్లా 30,000 రూపాయల ఆదాయం రావడం జరుగుతుంది. దాంతో పాటుగా ట్రావెల్ ఫండ్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% తీసి అక్కడ ప్రతి నెల స్టోరేజ్ చేస్తానండి. అలా స్టోరేజ్ చేసిన అమౌంట్ ప్రతి నెల మీరు చేసిన బిజినెస్ ప్రకారం స్టోరేజ్ చేస్తే అలా 1 ఇయర్ పాటు ఆగితే మీ అమౌంట్ దాదాపు 1,00,000 నుంచి 1,50,000 పాటు అవుతుంది. ఆ 1,50,000తో కంపెనీ చేస్తుంటే బ్యాంకాక్ కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, థాయిలాండ్ కానీ, రష్యా కానీ, లండన్ కానీ, స్విట్జర్లాండ్ కానీ తీసుకెళ్తుంటే దీనికి అయ్యే ఖర్చు అంతా కూడా ట్రావెల్ ఫండ్ లో తీసుకెళ్తుంది అనమాట కంపెనీ. ఇప్పుడు ఆల్రెడీ రికార్డెడ్ గా 38 దేశాలు తీసుకెళ్ళింది అనమాట మన కంపెనీ అనమాట. అంటే ఫ్రీగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు అనమాట. రైట్. దాంతో పాటు మరి మీరు టూర్ వెళ్ళి వచ్చారు, దాంతో పాటు మరి 2% అవుతాడా? 2% కూడా ఆటోమేటిక్ గా డైరెక్టర్ అవుతాడు. 2% కూడా ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యారో ఆ డైరెక్టర్ తో పాటుగా మీరు ఏం చేయాలంటే ఎల్ఓబి వచ్చేలాగా సపోర్ట్ చేసుకోవాలి. మీ డౌన్ లైన్ లో ఇద్దరు డైరెక్టర్ అయ్యారు కాబట్టి 2 లైన్ల నుంచి కూడా ఎల్ఓబి 5,625 ప్లస్ వచ్చేలాగా చేసుకుంటే అప్పుడు మీకు నలుగురు ఉంటారు. ఆ సైడ్ వేలు ఎంత రావాలంటే ఓన్లీ 1801 వస్తే చాలు. 1500 వస్తే పాస్ అవుతారు. కానీ అదే 1801 పీవీ వస్తే కనుక మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మీకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది. ఈ 2 ఎల్ఓబీల వల్ల మీకు వచ్చే ఆదాయం ఏంటంటే 6,00,000 రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 50,000 రూపాయలు రావడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్? 5,625 ప్లస్ రావాలి మీకు. ప్లస్ అలా 2 లైన్ల నుంచి రావాలి, 2 ఎల్ఓబీలు రావాలి. సైడ్ వేలు వచ్చేటప్పుడు 1801 పీవీ రావాలి. ఇమీడియట్ గా మీకు 50,000 రూపాయలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మరి 3% అవుతాడా? మీ ఇన్కమ్ చూస్తే 3% కూడా అక్కడ 3% కూడా డైరెక్ట్ అవుతారు. ముగ్గురు ఎప్పుడైతే డైరెక్ట్ అయ్యారో 3 ఎల్ఓబీ వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక 5,625, 5,625, 5,625. సైడ్ వేలం చూసుకుంటే 1,001 పీవీ 3 లైన్ల ద్వారా సైడ్ వేలము 1,001 పీవీ వస్తే అప్పుడు మీరు ఆటోమేటిక్ మీరు స్టార్ డైరెక్టర్ ప్రమోషన్ వచ్చి అప్పుడు మీ ఇన్కమ్ వచ్చేటప్పటికల్లా దాదాపు 75,000 రూపాయల ఇన్కమ్ రావడం జరుగుతుంది. దాంతో పాటు ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఇప్పుడు కార్ ఫండ్ కూడా వస్తుంది. కార్ ఫండ్ రావాలంటే చిన్న ఎగ్జామినేషన్ పెడతాం మన కంపెనీ. ఏంటి ఆ ఎగ్జామినేషన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు 3 లైన్ నుంచి కూడా మీకు ఇక్కడ ఎన్ని వచ్చినాయండి ఇక్కడ చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి. 5,625, 5,625, 5,625 పీవీ వచ్చింది. నెక్స్ట్ మంత్ 3 నెలల పాటు లేదా 3 నెలలు 5,625 వచ్చినా పర్వాలేదు. ఒకవేళ తక్కువ వచ్చినా సరే మినిమం 2,001, 2,001, 2,001 అలా మీకు కంటిన్యూషనల్లీ మెయింటెనెన్స్ ఫర్ 3 months క్వాలిఫై ఫర్ లైఫ్. 3 నెలలు కనుక 2,001 పీవీ చొప్పున కనుక మీరు క్వాలిఫై అయితే ఇక 4వ నెలల నుంచి మీరు స్టార్ డైరెక్టర్ అయినా అవ్వకపోయినా సిల్వర్ డైరెక్టర్ మెయింటెనెన్స్ అయినా సరే, సిల్వర్ అయినా గోల్డ్ అయినా సరే, ఎలా ఏదైనా సరే లైఫ్ లాంగ్ కూడా మీకు కార్ ఫండ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. లైఫ్ లాంగ్ కార్ ఫండ్ వస్తుంది అనమాట. ఈ కార్ ఫండ్ తో మరి మన కంపెనీ ద్వారా 5 కార్లు వచ్చినప్పటికీ దాదాపు ఇప్పటికి 16,000 కార్లు వచ్చినాయి. 16,000 కార్లు వచ్చినాయి. ఆ కార్లో చూద్దాం, ఒకసారి చెక్ చేద్దామండి. ఇదిగోండి మన విజయరాజు గారు అండి. మరి మన విజయరాజు గారు జాయిన్ అయ్యి ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం పూర్తయ్యి సంవత్సరంన్నరలోనే మరి i20 కారు తీశారు. 13.5 లక్షలు పెట్టి టాప్ ఎండ్ కారు తీశారండి. కారు మరి ఈ కారు ద్వారా మరి కింద టీం బిల్డ్ చేసుకుంటూ మరి 3 సంవత్సరాలు పూర్తయ్యేటప్పుడు ఆ కారు బాగా తీరిపోయింది. మళ్ళీ 2వ కారు తీశారు, క్రేటా. చూడండి ఫ్రెండ్స్, 2వ కారు తీశారు, క్రేటా. మరి కారు కాస్ట్ వచ్చేటప్పుడు దాదాపు 25 లక్షలు అండి కారు కాస్ట్. టాప్ ఎండ్ కారు. ఈ యొక్క కారు కాస్ట్ వచ్చేటప్పటికల్లా 24 లక్షలు కారు కాస్ట్. 24 లక్షలతో 2వ కారు తీసుకున్నారు. మరి 2వ కారు బాకీ కూడా తీరిపోయింది. మరి 3వ కారు తీశారు, అది కూడా జాగ్వార్. చూడండి ఫ్రెండ్స్, వేరే కంపెనీలో కారు ఇవ్వాలంటేనే చాలా గొప్ప. మరి అలాంటిది మన కంపెనీ మరి 3 కార్లు అంటే ఒక్క
ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. ఫస్ట్ I-20 కారు 13.5 లక్షలు, రెండో కారు 24 లక్షలు, మూడో కారు 80 లక్షల కారు, 80 లక్షలు జాగ్వర్. అంటే మరి కారు ఎవరు వాడతారంటే కోటీశ్వరులు మాత్రం వాడే కారు అనమాట అండి. కనీసం వాళ్ళ ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యే కూడా వాడలేదండి అలాంటి కారు. మరి ఒక హీరో లాగా ఈ రోజు నాడు మరి ఆ 3 కార్ల మీద ఈ రోజు నాడు ఫీల్డ్కి వస్తున్నారంటే అది మామూలు విషయం చెప్పండి. పవర్ ఆఫ్ విస్టేజ్, పవర్ ఆఫ్ విజయరాజు గారు. చూడండి ఫ్రెండ్స్, అర్థమైందండి. 3 కార్లు అంటే మరి 8 సంవత్సరాల కాలంలో 3 కార్లు తీశారంటే ఎంత గొప్ప విషయమో. ఇంకా అంతకన్నా ఎగ్జాంపుల్ మనకు కావాల్సింది ఫ్రెండ్స్. ఇంకా అనుమానంగానే ఉంటారు. మనం ఒక విజయరాజు గారే మనకి ఇన్స్పిరేషన్ అనమాట. ఓకే రైట్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇంకోటి ఈ మేడం గారి పేరు వచ్చి లీలావర్ణం గారు, కరీంనగర్ అనమాట అండి. సార్డౌలోని ఈ మేడం గారు. మరి ఫస్ట్ కారు వోక్స్ వ్యాగన్ కార్ అండి ఈ మేడం గారు తీసుకున్నది. మరి ఈ కారుతో టీం బిల్డ్ చేసుకుంటూ మరి మొన్న రీసెంట్లీ తీసుకున్నారు వాల్వో కార్, లగ్జరీ కార్ అనమాట అండి. ఇది కూడా లగ్జరీ కార్. అదే విధంగా చూసుకున్నట్లయితే మరి ఇక్కడ మనకి నా టీం నుంచి కృష్ణవేణి మేడం గారు. మరి మేడం గారు బ్యాంకు మిత్ర, అంటే బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటారు. బ్యాంకు మిత్ర ఒక నెలకు ఒక 5,000-6,000 రూపాయలు శాలరీ వస్తుంది. కానీ ఆ మేడం గారికి ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే మనం చెప్పడం జరిగింది, నా టీం వెస్టేజ్ ద్వారా పిలిచిన ఉద్దేశంతో అవి టేకప్ చేసి మనస్ఫూర్తిగా వర్క్ చేసి అంచెలంచెలుగా మరి ఎస్ క్లాస్ కార్ తీసుకోగలిగారు కృష్ణవేణి మేడం గారు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఎంసీ చేసిన వ్యక్తి కిరణ్ బాబు పాలకొల్లు. మరి మన రీసెంట్లీగా కియా సోనెట్ కార్ తీసుకున్నారు. 16.5 లక్షల కార్ అనమాట అండి ఇది కూడా. మరి అది అతను కూడా నా లైఫ్ టీమ్ అనమాట. అలాగే మిగతా ఫ్రెండ్స్ ఇటువంటి వీళ్ళందరూ ఉన్నారు. ఇటువంటి సార్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కొంతమందిని చూద్దాం మనం. వీళ్ళందరూ కూడా చూడండి, క్రేటా కారు, డిఫరెంట్ పర్సన్స్ అనమాట వీళ్ళందరూ కూడా. ఒకసారి వీళ్ళందరూ కూడా కాల్ తీసుకోవడం జరిగింది. ఇదిగోండి నేను గవర్నమెంట్ టీచర్ వెంకటరమణ మాస్టర్. మరి ఉద్యోగం చేసుకుంటూ ఆయన చేస్తున్నారు. మరి I-20 కార్ తీశారు. చూడండి వీళ్ళందరూ కూడా. ఇదిగోండి ఈయన కూడా గవర్నమెంట్ టీచర్ వైఎస్ఆర్ మాస్టర్. మరి ఈయన కూడా ఆయన కార్ తీసుకున్నారు. చూడండి పోలీస్ డిపార్ట్మెంట్స్, అడ్వకేట్స్, టీచర్లు, లెక్చరర్లు, రకరకాల పర్సన్స్ కూడా డిఫరెంట్ కార్స్ తీసుకునే కెపాసిటీ ఓన్లీ వెస్టేజ్ ద్వారా మనకి రావడం జరిగింది. ఓకే రైట్. అంటే ఇక్కడ 4 మంత్స్ కూడా డైరెక్ట్ అయ్యారు అనుకోండి. 4 ఎల్ఓబీలు కనుక తెచ్చుకున్నాం అనుకోండి, 4 ఎల్ఓబీలు అనమాట. 5,625 ప్లస్ పీవీ తెచ్చుకుని మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయండి? 2 ఉన్నాయి. ఈ రెండింటి ద్వారా మనం సైడ్ వేలు మీద తెచ్చుకోండి, ఓన్లీ 500 పీవీ తెచ్చుకోండి చాలు. అప్పుడు డైమండ్ డైరెక్ట్ ప్రమోషన్ వస్తుంది. ఎప్పుడైతే డైమండ్ డైరెక్ట్ అయ్యారో ఆటోమేటిక్ మీ ఆదాయం వచ్చేటప్పటికల్లా ₹1,00,000 రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వరకు అయితే క్రౌన్ డైరెక్ట్ అయితే 1,00,000 వచ్చేది. ఇప్పుడు మాత్రం మన కంపెనీ అంచెలంచెలుగా మనకు ఆదాయం పెంచుతూ వెళ్తుంది అనమాట. ప్రతి సంవత్సరం మనకు ఆదాయం పెంచుతుంది. ఇప్పుడు డైమండ్ డైరెక్ట్ గానే ₹1,00,000 రావడం తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. 4 డైరెక్ట్లు అయ్యి 4 ఎల్ఓపీలు కనుక వస్తే సైడ్ వేలు 500 ఒకటి వస్తే కనుక డైమండ్ డైరెక్ట్ గా మీకు 1,00,000 తీసుకునే అవకాశం మనకు దేనిలో ఉంది ఫ్రెండ్స్. ఇక 6 డైరెక్ట్లు అయిపోయారు అనుకుందాం. 6 డైరెక్ట్లు అయిపోతే ఇంకా సైడ్ వేలుతో పని లేదు. చూడండి ఉద్యోగం వస్తే మనం పర్మనెంట్ అని ఎలాగైతే అంటామో 6 డైరెక్ట్లు అయిపోతే ఒక విధంగా మన టీంలో కూడా పర్మనెంట్ అయిపోయినప్పుడు మన సార్ అదే చెప్తారు, గోక్రౌన్ 6 months 1,00,000 ప్లస్ కార్ అని చెప్తున్నారు. అలాగే ఇదే విధంగా మనం 6 డైరెక్ట్లు అయిపోతే కనుక కంపెనీలో మనకి దగ్గర 8 రకాల ఆదాయాలు రావడం జరుగుతుంది. ఇంచుమించు 1,00,000 నుంచి 1,37,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీ కళ్ళ ముందు ఉన్న నేను క్రౌన్ డైరెక్టర్ని 6 డైరెక్ట్ చేశాను. రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి హౌస్ ఫండ్ వస్తుంది అన్నమాట. హౌస్ ఫండ్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు 6 ద్వారా మనకి ఎల్ఓపీతో 5,600 పీవీ తెచ్చాం. ఇక నెక్స్ట్ మంత్ నుంచి కనీసం అంత పీవీ వచ్చినా ఓకే, అంత పీవీ రాకపోయినా 2,001 అలా 6 నెలల నుంచి కూడా కంటిన్యూస్లీ మెయింటెనెన్స్ ఫర్ 3 months, క్వాలిఫై ఫర్ లైఫ్ లాంగ్. అంటే 3 నెలలు కనుక మనం క్వాలిఫై అయిన తర్వాత 4 నెలల్లో మీరు సిల్వర్ డైరెక్టర్ కానీ గోల్డ్ డైరెక్టర్ కానీ అంటే మీ యొక్క తక్కువ ప్రమోషన్ ఉన్నా సరే లైఫ్ లాంగ్ మనకి హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన కంపెనీ. హౌస్ ఫండ్ తో మరి మన విజయరాజు గారే చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇలాంటి హౌస్ చిత్తలపూడిలో కట్టారండి. ఆయన పుట్టిన గడ్డ మీద ఇలాంటి హౌస్ కట్టారు 75 లక్షలు పెట్టి. అదేవిధంగా పిల్లల చదువు నిమిత్తం గన్నవరం వచ్చారు, ఆల్రెడీ 2 అపార్ట్మెంట్లు కొన్నారు ఫ్రెండ్స్. మొత్తం టోటల్ గా 3 కార్లు తీశారు, 3 హౌస్లు కట్టడం జరిగింది ఫ్రెండ్స్. 3 హౌస్లు తీసుకోవడం జరిగింది ఓన్లీ హౌస్ ఫండ్ ద్వారా. ఇప్పుడు మనమే లెక్కేసుకుందామండి. ఇప్పుడు మనకి నెలకు ప్రతి నెల ₹1,00,000 నుంచి ₹1,50,000 మన అకౌంట్ ప్రతి నెల పడుతూ ఇలాంటి హౌస్ ఉండి ఇలాంటి కారు ఉంటే మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అర్థం చేసుకోండి. ఇదనమాట క్రౌన్ డైరెక్ట్. ఇదనమాట ఇదిగోండి నా ఇన్కమ్ వచ్చి ₹1,37,442. 6 members ని డైరెక్ట్ చేశాను. క్రౌన్ డైరెక్టర్ మీరు ముందు ఉండడం జరిగింది. ఓకే రైట్. తర్వాత నెక్స్ట్ యూస్టెడ్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి లాస్ట్ ఇన్కమ్ పేరు వచ్చి ఎలైట్ క్లబ్ బోనస్. ఇది రావాలంటే మనం ఏం చేయాలంటే చూడండి, మనం 8 మందిని డైరెక్ట్ చేసుకోవాలి. మనం 8 మందిని డైరెక్ట్ చేసుకుంటే మనం యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ప్రమోషన్. కానీ 8 మంది డైరెక్ట్ చేసి 2,000 పీవీ చొప్పున వస్తే కనుక మీకు ఎలైట్ క్లబ్ బోనస్ రాదు. ఏం చేయాలంటే కనీసం అట్లీస్ట్ 3 ఎల్ఓబీలు రావాలండి. 3 ఎల్ఓబీలు రావాలి. 8 మంది డైరెక్ట్ అయినా కానీ నార్మల్ గా పాస్ అయితే
ఎలైట్ క్లబ్ బోనస్ రాదు. అదే కనుక 3 ఎలిజిబుల్ కనుక తెచ్చుకుంటే ఎలైట్ క్లబ్ బోనస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది కాదు వర్క్, ఎలా చేద్దాం చూద్దాం. ఇప్పుడు మరి మనకి ఈ మధ్యకాలంలో మన కంపెనీ ఏం చేసిందంటే మనకి ప్లాన్ ఎలాగే చేసుకోవచ్చు అలాగే చేసుకోవచ్చు అంటే చూడండి, 6గురిలోనే మనం యూసీడీ అవ్వచ్చు, 6గురిలోనే మనం యూసీడీ అవ్వచ్చు. అది ఎలాగో చూద్దాం. మొత్తం మనకి టోటల్ గా మనకు 6 లైన్ల మీద మనకి 2 లక్షల పీవీ రావాలి. చూడండి, పిండి కొద్ది రెట్టు అంటాం కదండి, మన పీవీ మీదే మన ఇన్కమ్ అనమాట, తలకాయల మీద కాదు, మనకి పీవీల మీద మన ఆదాయం అనమాట. 6గురి ద్వారా మనకి 2 లక్షల పీవీ వచ్చింది అనుకోండి, ఒక లైన్ నుంచి 1 లక్ష పీవీ, 6 లైన్ నుంచి 1 లక్ష పీవీ, 6 లైన్ నుంచి కూడా 1 లక్ష పీవీ అలా వచ్చింది అనుకోండి. ఈ 2 లక్షల పీవీ ఎప్పుడైతే వచ్చిందో మీకు ఆటోమేటిక్ గా ఈ 5 లైన్లు కూడా మనం ఎలవబుల్ ప్లాన్ చేసుకోవాలండి. లక్ష అంటే ఒక లైన్ నుంచి 1 లక్ష, 5 లైన్ నుంచి కూడా 5 నుంచి కూడా ఎలవబుల్ కనుక తీసుకురాగలిగితే అలా 2 ఎలవబుల్ తెచ్చుకుంటే కనుక అంటే మొత్తం టోటల్ గా 2 లక్షల పీవీ కనుక మీరు తీసుకొచ్చుకుంటే యూనివర్సల్ ప్రొవైడర్ ఇక్కడ ప్రమోషన్ వచ్చి ఆటోమేటిక్ మీ ఆదాయం ఎంతో తెలుసండి. ఎలక్ట్ క్లబ్ బోనస్ తో కలుపుకుని మీ ఆదాయం వచ్చేటప్పటికల్లా 5 lakhs per month, 5 lakhs per month. ఓకేనా సార్? రైట్. అదేవిధంగా నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేటప్పటికల్లా డిసిడి అవ్వాలంటే మనం ఏం చేయాలంటే 2.5 లక్షలు పీవీ ఒక లైన్ నుంచి, 5 లైన్ నుంచి 2 లక్షల పీవీ, 2.5 లక్షల పీవీ. అర్థమైంది ఫ్రెండ్స్? 2.5 లక్షల పీవీ ఒక లైన్ నుంచి, 5 లైన్ నుంచి కూడా 2.5 లక్షల పీవీ రావాలి. చూడండి, ఒక లైన్ నుంచి 50,000 పీవీ, 2 లైన్ నుంచి 50,000 పీవీ, 3 లైన్ నుంచి 50,000 పీవీ, 4 లైన్ నుంచి 50,000 పీవీ, 5 నుంచి 50,000 పీవీ. అలా కనుక మీరు ప్లాన్ చేసుకుని సెట్ చేసుకుంటే కింద ఈ లైన్ ఏదైతే ఉందో ఫస్ట్ లైన్ మల్టిపుల్ ఎలవబుల్ కింద ఎలవబుల్ కనుక తీసుకురాగలిగితే టోటల్ గా మీకు 5 లక్షల పీవీ వస్తుంది. 5 లక్షల పీవీ కనుక 6 రూపాయలు వస్తే మీకు ఎలైట్ క్లబ్ బోనస్ తో మీ ఇన్కమ్ ఎంతంటే 10 lakhs ప్లస్ వస్తుంది అనమాట. ఫర్ మంత్ 10 లక్షల రూపాయలు తీసుకునే అవకాశం మనకి ఈ కంపెనీలో మనకే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా డియుసిడి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. మరి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే ఒక లైన్ నుంచి 5 లక్షల పీవీ, అన్ని లైన్ నుంచి 5 లక్షల పీవీ, ఒక లైన్ నుంచి 5 లక్షల పీవీ, అన్ని లైన్ నుంచి 5 లక్షల పీవీ. చూద్దాం, ఒక లైన్ నుంచి మల్టిపుల్ ఎలవబుల్ కిందకి ఎలవబుల్ వచ్చుకుంటూ 5 లక్షల పీవీ, అలాగే 5 లైన్ నుంచి ఒక లైన్ నుంచి 1 లక్ష పీవీ. అలా కనుక మనం ప్లాన్ చేసుకుంటే 5 లక్షలు అయితే 5 లైన్ నుంచి 5 లక్షల పీవీ ఎప్పుడైతే వచ్చిందో మరి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఎలైట్ క్లబ్ బోనస్ తో మీ ఆదాయం ఏంటంటే 20 lakhs per month, 20 lakhs per month. ఇదే సీక్రెట్. మరి ఈ రోజు నాడు మరి అలాంటి పర్సన్స్ ఉన్నారు లేదు ఒకసారి చూద్దాం. మరి అలా తీసుకున్న ఎవరు ఉన్నారు లేదు చూద్దాం ఒకసారి. చూడండి, లాస్ట్ వెస్టీజ్ మిలినియర్ కౌన్సిల్ మెంబర్. ఇప్పుడు మనకి 10 లక్షల రూపాయలు చొప్పున 10 లక్షలు అంటే మన యొక్క మీ నెలలో 10 లక్షలు వచ్చింది. ఆ విధంగా మనకి ఫస్ట్ మంత్ 10 లక్షలు, సెకండ్ మంత్ 10 లక్షలు, థర్డ్ మంత్ 10 లక్షలు, అలా కంటిన్యూస్లీ మెయింటైన్ ఫర్ 3 months, క్వాలిఫై ఫర్ లైఫ్ టైం. అంటే 3 నెలల కనుక మీరు 10 లక్షల రూపాయలు చొప్పున ఇలా మెయింటైన్ చేస్తే మీరు ఏమవుతారంటే యువర్ ఎలిజిబుల్ విఎంసిఎం వెస్టేజ్ మిలినియర్ కౌన్సిల్ మెంబర్ అవుతారు. ఇదిగోండి, అలా ఎవరైనా ఉన్నారంటే మరి మనకు తెలిసిన పర్సన్స్ చూడండి, మన విజయరాజు గారు విఎంసిఎం మెంబర్, మన సుబ్బేష్ రెడ్డి గారు విఎంసిఎం మెంబర్, అలాగే మన సిద్ధార్థ్ సింగ్ గారు విఎంసిఎం మెంబర్. ఇలాంటి కొంచెం జూమ్ లో చూద్దాం ఒకసారి, ఇవన్నీ జూమ్ లో చూద్దాం. ఇదిగో చూడండి, మన విజయరాజు గారు ఫర్ మంత్ ఇన్కమ్ వచ్చేటప్పటికల్లా 18,06,670 రూపాయలు తీసుకున్నారు. మరి ఈ రోజు మన కళ్ళ ముందు విఎంసిఎం మెంబర్ గా ఉన్నారు మన విజయరాజు గారు. జర్నీ ఎంత? ఓన్లీ 8 సంవత్సరాలు. సంపాదించింది ఎంత? 12 కోట్లు. ఇప్పటికీ 8 సంవత్సరాల కాలంలో సంపాదించింది ఎంతంటే 12 కోట్లు సంపాదించారండి మన విజయరాజు గారు. మరి సుబ్బయ్య శెట్టి గారు 46,47,563 రూపాయలు. ఈయన కూడా వెస్టేజ్ మిలియన్ కౌన్సిల్ మెంబర్, విఎంసిఎం మెంబర్. అదేవిధంగా సిద్ధార్థ్ సింగ్ గారు మరి ఈయన ఆదాయం వచ్చేటప్పుడు 1,68,4,066 రూపాయలు. ఈయన కూడా విఎంసిఎం మెంబర్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదనమాట విఎంసిఎం మెంబర్ అవ్వాలంటే ఇది ప్లాను. మరి అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్, లేడీస్ అందరూ చేస్తున్నారు, వేలాది మంది లక్షలాది మంది ఉన్నారు. మరి వీళ్ళే ఎందుకు బుక్ లో ఎక్కారంటే మరి వీళ్ళ ఆదాయం చూసుకుంటే 1,00,000 రూపాయల దగ్గర నుంచి 10 లక్షల రూపాయల లోపల ఉన్నవాళ్ళు అనమాట వీళ్ళు మాత్రం. ఈ లేడీస్ 1,00,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల ఆదాయం అనమాట వీళ్ళు. మరి ప్రతి లేడీ కూడా గమనించండి, ప్రతి లేడీ గ్రూప్ లో ఉన్న ప్రతి లేడీ కూడా మరి లీడింగ్ లేడీస్ గా తయారవ్వాలని మరి ప్రతి లేడీస్ నేను కోరుకున్నాను. మనం ఏదో నామకాస్తుగా వర్క్ చేయడం కదండి, ప్రతిరోజు కంటిన్యూస్ వర్క్ చేస్తే మీరు ఖచ్చితంగా లీడింగ్ లేడీ అయ్యే అవకాశం దీంట్లో ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకి వెస్టేజ్ లో లైఫ్ లాంగ్ స్టాండర్డ్ అంటే మనం ఎలా చెప్పగలం అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉందన్నమాట. ఇన్సూరెన్స్ కవరేజ్ చూడండి, మనం ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు కడతామంటే మనకి జరగడానికి జరిగి చనిపోతే నామినీకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారనే ఉద్దేశంతో మనం దీంట్లో జాయిన్ అవుతాం. ఇప్పుడు చూడండి, ఉదాహరణ మనం పాలసీ కట్టుకున్నాం, యాక్సిడెంట్ చనిపోతే ఈ యొక్క అమౌంట్ ఎవరికి ఇస్తారు? నామినీకి ఇస్తారు.
కానీ ఇక్కడ మనం ఏ పాలసీ కట్టలేదు విస్తీర్ణ, ఓన్లీ మన ప్రొడక్ట్ కొనుక్కుని జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. అంచెలుగా ప్రతి ప్రమోషన్ కంప్లీట్ చేసుకుంటే వెళ్తాం. ఈ చేసుకునే సందర్భంలో మనకి కంపెనీ ఒక మంచి సెక్యూరిటీ కల్పించింది. ఆ సెక్యూరిటీ ఏంటంటే డైరెక్టర్ దగ్గర నుంచి స్టార్ డైరెక్టర్ బిలో జరగరాంది ఏమైనా జరిగితే ₹1,00,000 ఆ యొక్క నామిని ఎవరైతే రాశారో ఆ నామినికి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే డైమండ్ డైరెక్టర్ దగ్గర నుంచి బ్రౌన్ డైరెక్టర్ లోపల జరగరాంది ఏమైనా జరిగితే ₹2.5 లక్షల నామినీకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డబుల్ అంటే యూసీడీ నుంచి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ దగ్గర నుంచి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లోపల జరగరాంది ఏమైనా జరిగితే కనుక ₹5 లక్షల నామినీకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు ఎంత గొప్ప విషయం. మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీ కట్టలేదు, అయినా సరే మనకి ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే జరగడం ఇలాగ మనకి ఈ అవకాశం మనకి కంపెనీ ఇలాగ మనకి 3 జనరేషన్ ఇన్కమ్, 3 జనరేషన్ మన తరం, నామినీ తరం, పిల్లల తరం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం అయిపోయింది. మరి ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. ఏమైనా తప్పులు ఉంటే కనుక మరి క్షమించాల్సిన విషయం ఉంది. ప్రతి లీడర్ కూడా క్షమించండి. మరి ఈ అవకాశం కల్పించిన 2 రాష్ట్రాల లీడర్స్ అందరికీ, అదేవిధంగా నా అప్లైన్, నా యొక్క మెంటర్ మా విజయరాజు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున